కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి రాజశేఖర్ గారు, అలాగే అక్షర విద్యా సంస్థల చైర్మన్ అడ్డంకి కిషోర్ బాబు గారు. ఒకసారి స్టూడెంట్స్ అందరూ క్లాప్స్ అండి. ఎస్ఎల్జీ కోచింగ్ సెంటర్ని సెలెక్ట్ చేసుకున్న విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ముందు మేము స్వాగతం. అలాగే పాలిటెక్నిక్ రాయబోయే విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుందాం. గత కొన్ని దశాబ్దాల నుండి చూసుకుంటే మేము చదువుకునే రోజుల్లో పాలిటెక్నిక్ ఎంట్రన్స్ అంటే వేలల్లో లక్షల్లో రాసేవాళ్ళు. 50,000 పైన ర్యాంక్ వస్తే పాలిటెక్నిక్ సీట్ కూడా వచ్చేది కాదు. అలాంటి పరిస్థితి నుండి ఎగ్జామ్ రాస్తేనే మినిమం మార్క్స్ తెచ్చుకుంటేనే సీటు గ్యారంటీ అంటూ ₹1 కూడా ఖర్చు పెట్టకుండా గవర్నమెంట్ వారి సహకారంతో ₹1 కూడా ఖర్చు లేకుండా పాలిటెక్నిక్ కంప్లీట్ చేసుకొని బీటెక్ ఎంటెక్ వాళ్ళతో ఈక్వల్గా ఉద్యోగాలు వచ్చే స్థాయిలో ఉన్నటువంటి ఒకే ఒక కోర్సు గత 50 సంవత్సరాల నుండి మన రాష్ట్రంలో ఉన్నటువంటి కోర్సు, అది కేవలం పాలిటెక్నిక్ మాత్రమే. అలాగే చాలామందికి ఇప్పుడున్న ఫోన్ల వల్ల కావచ్చు, రీల్స్ వల్ల కావచ్చు, బీటెక్ ఎంటెక్ అనేది ఒక నానుడైపోయి జనాలందరూ అవి చదువుకొని ఏదో సాధిద్దామని వెళ్తున్నారు. కానీ అప్పటికీ ఇప్పటికీ ఏనాటికి కూడా వన్నె తగ్గకుండా ఒకే లెవెల్లో అనేక ఉద్యోగ అవకాశాలు రాష్ట్రంలో కల్పించబడుతున్న ఎడ్యుకేషన్ ఏదైనా ఉంది అంటే మీరు సెలెక్ట్ చేసుకోబోతున్న ఈ పాలిటెక్నిక్. అలాగే ఈ ఎస్ఎల్జీ కోచింగ్ సెంటర్ కూడా గత 10 సంవత్సరాలుగా తెనాల్లో విద్యార్థులను ఎంకరేజ్ చేస్తూ ముఖ్యంగా గ్రామీణ వాతావరణంలో పుట్టి పెరిగినటువంటి విద్యార్థులకు దాని ఆవశ్యకతను వివరిస్తూ అనేక ఉద్యోగ అవకాశాల గురించి వాళ్ళని ముందుకు నడిపిస్తూ ఎంతోమంది విద్యార్థులకు సీట్లు తెప్పించి వాళ్ళ ట్రైనింగ్ ద్వారా ఎంతోమందికి కళాశాలలో సీట్లు ఇప్పించిన ఘనత మన ఎస్ఎల్జీ కోచింగ్ సెంటర్. అట్లాగే ఈరోజు ఈ క్లాసులు ప్రారంభోత్సవానికి ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులను మనం పరిశీలిస్తే ఈనాటి ముఖ్య అతిథిగా ఇక్కడికి విచ్చేసినటువంటి గుంటూరు ప్రభుత్వ మైనారిటీస్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి రాజశేఖర్ గారు ఇక్కడికి రావడం మనకి నిజంగా మన అదృష్టం. ఒక్కసారి ఆయనకి మనందరి కరతాళ ధ్వనులతో ధన్యవాదాలు తెలుపుకుందాం. ఇంకో అదృష్టం ఏంటంటే మనకు ఎంతోమంది ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ముఖ్యంగా తెలియవలసిన విషయం ఉంది అని చెప్పేసి సార్తో పాటు సార్ గారి సతీమణి శ్రీ నాగ కళ్యాణి గారు కూడా ఇక్కడికి వచ్చేసారు. వారికి కూడా స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ మేడం. అలాగే ఈ కోచింగ్ క్లాసులు ఎక్కడ పెట్టాలి, తెనాలిలో ఒక సరైన వేదిక లేదు అనుకుంటున్నప్పుడు మీకు మేము సహకరిస్తాము, మాది జూనియర్ కాలేజ్ అయినా పాలిటెక్నిక్ మేము కూడా ఎంకరేజ్ చేస్తాము అని చెప్పేసి మనకు ఇక్కడ క్లాసులు కండక్ట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి అక్షర విద్యా సంస్థల చైర్మన్ శ్రీ అద్దంకి కిషోర్ బాబు గారికి స్వాగతం సుస్వాగతం సార్. థ్యాంక్ యూ. అలాగే మీరు గత కొన్ని నెలలుగా మీకు పరిచయం లేని వ్యక్తి మిస్టర్ జీవన్ కుమార్. ఆయన ఆల్రెడీ ఒక కళాశాలలో ప్రిన్సిపాల్గా, డిప్లొమా కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేస్తూ ఇంకా డిప్లొమా కోసం పిల్లలకి ఆవశ్యకత వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి ఆ ప్రాముఖ్యత తెలియజేస్తూ మీ స్కూళ్ళ దగ్గరికి ఆల్రెడీ చాలాసార్లు ఇచ్చేసి ఉంటారు, దీని గురించి చెప్పుంటారు. సో ఆయన గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు కాబట్టి ఆయన కూడా ముందు మనం ధన్యవాదాలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ. అట్లాగే స్టేజ్ మీద వాళ్ళతో పాటు ఇక్కడ కూర్చున్న ఆయన జి రవికుమార్ గారు. ఈయన ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మీలాగే డిప్లొమా చదివి తర్వాత బీటెక్ చేరి అలాగే ఈరోజు కొన్ని లక్షల్లో జీతాలు సంపాదిస్తున్న వ్యక్తుల్లో ఈయన కూడా ఒకళ్ళు అని చెప్పడానికి ఆనందపడుతున్నాం. శ్రీ జి రవికుమార్ గారు, థ్యాంక్ యూ. సో ఎక్కువ సమయం తీసుకోకుండా ఒక 4 మాటల్లో ఈ ఎస్ఎల్జీ కోచింగ్ సెంటర్ గురించి, వాళ్ళు అందించే సదుపాయాల గురించి వివరించమని శ్రీ జీవన్ కుమార్ గారిని కోరుతూ ఉన్నాం. ప్లీజ్ సార్. మన స్టేజ్ మీద ఉన్న రాజశేఖర్ సార్ అండ్ ప్రిన్సిపల్ సార్ గారికి ఎందుకు ఇంత ప్రత్యేకంగా ఇన్నిసార్లు రాజశేఖర్ సార్ అని ఎందుకు ఇన్నిసార్లు కలవరిస్తున్నాము అంటే దానికి ఒక చాలా ఇంపార్టెంట్ ఒక స్టోరీ ఉంది. దాని గురించి చెప్పాలి అంటే ఇది తెలుసుకోవాల్సిన స్టోరీయే కాబట్టి ఒక 2 నిమిషాలు మనం
కేటాయించి దీని గురించి మాట్లాడుకోవాలి. మన తెనాలి చుట్టుపక్కల గ్రామాల్లో నియర్ బై కనీసం ఒక 40 నుంచి 50 గ్రామాలు ఉన్నాయి. అంటే చుట్టుపక్కల పల్లెటూర్లు కానీ ఏదన్నా కానీ నియర్ బై ఒక 50 విలేజెస్ ఉంటాయి. ఆల్మోస్ట్ 20 to 30 కిలోమీటర్స్ ఉంటానే ఉండేది అనమాట. వీళ్ళు అందరూ కూడా పాలిటెక్నిక్ అంటే తెలియని ఊర్లు ఇవన్నీ. ఈ పాలిటెక్నిక్ అంటే తెలియదు, ఒకవేళ రాయాలి అనుకుంటే ఈ పాలిటెక్నిక్ ఎగ్జాము గుంటూరు వెళ్ళాలి. గుంటూరు వెళ్తే మనకి ఎటు వెళ్ళాలో తెలియదు. ఈ విలేజెస్లో ఉన్న వాళ్ళకి మనం గుంటూరు వెళ్తామే సంవత్సరంలో ఒకసారో లేదా 2 సంవత్సరాలకు ఒకసారి వెళ్తాం. ఆ గుంటూరులో ఎక్కడ సెంటర్ పడిద్దో తెలియదు. దానికోసం కొంతమంది పేరెంట్స్ అప్లై చేయడమే మానేస్తారు. ఆడపిల్లని గుంటూరు దాకా తీసుకెళ్ళి ఎక్కడ ఎగ్జామ్ కండక్ట్ చేపిస్తాము, ఎక్కడ రాపిస్తాము, అదేదో చుట్టుపక్కల ఉన్న కాలేజీలో అడ్మిషన్ రాస్తే అయిపోద్ది కదా, మన ఊరిలోనే ఉండిద్ది పిల్ల అనుకుంటున్న రోజుల్లో సార్ దగ్గరికి ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది. సార్ ఇట్లా పాలిటెక్నిక్ అయితే మతగాను కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది. సో ఇలా కొంతమంది పిల్లలు ఉన్నారు ఇక్కడ, మనకి ఇన్ని విలేజెస్ ఉన్నాయి చుట్టుపక్కల, ఇన్ని విలేజెస్ పిల్లలు ఎగ్జామ్ సెంటర్ లేక ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళందరూ గుంటూరు వెళ్ళాలంటే దాదాపుగా 40 to 50 కిలోమీటర్స్ వచ్చింది, లేదు విజయవాడ వెళ్ళాలంటే 50 to 60 కిలోమీటర్స్ వచ్చింది, లేదు బాపట్ల వెళ్ళాలంటే మళ్ళీ 50 to 60 కిలోమీటర్స్, 60 కిలోమీటర్ల వరకు ఎక్కడ కూడా వీళ్ళకి సెంటర్ సదుపాయం లేదు సార్. దానికోసం ఆడపిల్ల తల్లిదండ్రులు కానివ్వండి, మగపిల్లల తల్లిదండ్రులు కానివ్వండి, ఈ 20 రోజులు 25 రోజుల కోసం అంత దూరం ఎగ్జామ్ ఎక్కడికి పంపిస్తాము, అక్కడికి వెళ్ళి ఎక్కడ సెంటర్ ఎత్తుక్కుంటున్నారు అని చెప్పి పేరెంట్స్ అందరూ ఇలా ఇబ్బంది పడుతున్నారని మన రాజశేఖర్ సార్ దగ్గరికి వెళ్ళి ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది మేము అందరం కలిసి. సార్ ఎమ్మటనే ఆ రోజు పాలిసెట్ కన్వీనర్, అంటే పాలిసెట్ ఎగ్జామ్ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా సారే కన్వీనర్గా ఉన్నారు. ఆ టైంలో ఒక ప్రపోజల్ తీసుకొని మీకు ఎలా అయితే బాగుండిద్ది సార్, పిల్లల భవిష్యత్తు అయితే ఎలా వాళ్ళు ప్రయోజకులు అవుతారు, ఇలాంటి టెక్నికల్ కోర్స్ తీసుకోవడానికి మనం వాళ్ళకి ఏం చెయ్యాలి అని చెప్పి స్వతహాగా ముందుకొచ్చి మనకి ఈరోజు తెనాల్లో సెంటర్ రావడానికి మరీ ముఖ్యంగా కారణం మన రాజశేఖర్ సార్. దానికి మనందరం కూడా థ్యాంక్స్ చెప్పాలి సార్కి. దగ్గరుండి అదే టైంలో పాలిటెక్నిక్ ఎగ్జామ్ సెంటర్కి కన్వీనర్గా ఇక్కడికి వచ్చి ఎక్కడైతే పిల్లలకి విసుగు లేకుండా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఎక్కడ బాగుంది, ఏ ట్రాన్స్పోర్ట్, మళ్ళీ ఇక్కడ తెనాల్లో కూడా సార్ అదే ఆలోచించారు. మనం ఒక చిన్న నాటాము, ఏ విత్తనం నాటాము సార్, సెంటర్ ఎక్కడో కూడా తెలియక పిల్లలు ఎగ్జామ్కి మిస్ అవుతున్నారు అనే దాని గురించి ఆ రోజు మాట్లాడిన దాన్ని సార్ మైండ్లో పెట్టుకొని 2 సంవత్సరాల తర్వాత తెనాలికి వచ్చి తెనాల్లో సెంటర్లో కూడా దగ్గరుండి సారే చూశారు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఎక్కడ బాగుంది, పిల్లలకి బస్సు దిగంగానే ఏ స్కూల్ ఐడెంటిఫై అయ్యిద్ది, ఎమ్మటనే పిల్లాడు వెళ్ళి ఎక్కడ ఎగ్జామ్ రాసుకుంటాడు అనే ఒక ప్రపోజల్లో బాయ్స్ హై స్కూలు, గర్ల్స్ హై స్కూలు, అంబేద్కర్ కాలేజీ అండ్ ఈ అక్షా కాలేజీ కూడా ఎంచుకున్నారు. ఈ 4 సెంటర్లని చూస్ చేసుకోవడం జరిగింది. అక్షా కాలేజీ కూడా ఈ సంవత్సరం సెంటర్ చూస్ చేసుకోవడం జరిగింది. అంటే సార్ పిల్లల కోసం అంత ఆలోచిస్తారు కాబట్టి సార్ని ఈరోజు ఈ కార్యక్రమం కోసం మరి ముఖ్యంగా మీరు రావాలి సార్, మీరు మేడం వచ్చి మన పిల్లలకి మీ విషయం చెప్పాలి సార్. ఇంతమంది మీరు నాటిన చిన్న విత్తనం కాస్త ఇప్పుడు ఇంత అయ్యింది. పిల్లలందరూ కూడా నిన్నటిదాకా 2వ తారీఖు ఎగ్జామ్స్ రాసి కూడా ఈరోజు వస్తారా లేదని అందరూ ఒక హాలిడే రోజు కూడా ఆలోచనలో ఉంటే 100 అబోవ్ క్రాస్ అయ్యారు. అది చూసి సార్ కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి, నేను ఇంత చేసినందుకు ఇంతమంది పిల్లలకి యూజ్ అవుతుందని సార్ కూడా తెలియడం కోసమే ఈరోజు సార్ని మనం గెస్ట్గా పిలవడం జరిగింది. అలాగే మన మేడం గారు, మన స్టేజ్ మీద ఉన్న రాజశేఖర్ సార్ అండ్ ప్రిన్సిపల్ సార్ గారికి ఎందుకు ఇంత ప్రత్యేకంగా ఎన్నిసార్లు రాజశేఖర్ సార్ అని ఎందుకు ఇన్నిసార్లు కలవరిస్తున్నాము అంటే దానికి ఒక చాలా ఇంపార్టెంట్ ఒక స్టోరీయే ఉంది. దాని గురించి చెప్పాలి అంటే ఇది తెలుసుకోవాల్సిన స్టోరీయే కాబట్టి ఒక 2 నిమిషాలు మనం కేటాయించి దీని గురించి మాట్లాడుకోవాలి. మన తెనాలి చుట్టుపక్కల గ్రామాల్లో నియర్ బై కనీసం ఒక 40 నుంచి 50 గ్రామాలు ఉన్నాయి. అంటే చుట్టుపక్కల పల్లెటూర్లు కానీ ఏదన్నా కానీ నియర్ బై ఒక 50 విలేజెస్ ఉంటాయి. ఆల్మోస్ట్ 20 to 30 కిలోమీటర్స్ ఉంటానే ఉండేది అనమాట. వీళ్ళు అందరూ కూడా పాలిటెక్నిక్ అంటే తెలియని ఊర్లు ఇవన్నీ. ఈ పాలిటెక్నిక్ అంటే తెలియదు, ఒకవేళ రాయాలి అనుకుంటే ఈ పాలిటెక్నిక్ ఎగ్జాము గుంటూరు వెళ్ళాలి. గుంటూరు వెళ్తే మనకి ఎటు వెళ్ళాలో తెలియదు. ఈ విలేజెస్లో ఉన్న వాళ్ళకి మనం గుంటూరు వెళ్తామే సంవత్సరంలో ఒకసారో లేదా 2 సంవత్సరాలకు ఒకసారి వెళ్తాం. ఆ గుంటూరులో ఎక్కడ సెంటర్ పడిద్దో తెలియదు. దానికోసం కొంతమంది పేరెంట్స్ అప్లై చేయడమే మానేస్తారు. ఆడపిల్లని గుంటూరు దాకా తీసుకెళ్ళి ఎక్కడ ఎగ్జామ్ కండక్ట్ చేపిస్తాము, ఎక్కడ రాపిస్తాము, అదేదో చుట్టుపక్కల ఉన్న కాలేజీలో అడ్మిషన్ రాస్తే అయిపోద్ది కదా, మన ఊరిలోనే ఉండిద్ది పిల్ల అనుకుంటున్న రోజుల్లో సార్ దగ్గరికి ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది. సార్ ఇట్లా పాలిటెక్నిక్ అయితే మతగాను కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది. సో ఇలా కొంతమంది పిల్లలు ఉన్నారు ఇక్కడ, మనకి ఇన్ని విలేజెస్ ఉన్నాయి చుట్టుపక్కల, ఇన్ని విలేజెస్ పిల్లలు ఎగ్జామ్ సెంటర్ లేక ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళందరూ గుంటూరు వెళ్ళాలంటే దాదాపుగా 40 to 50 కిలోమీటర్స్ వచ్చింది, లేదు విజయవాడ వెళ్ళాలంటే 50 to 60 కిలోమీటర్స్ వచ్చింది, లేదు బాపట్ల వెళ్ళాలంటే
మళ్ళీ 50 to 60 కిలోమీటర్స్, 60 కిలోమీటర్ల వరకు ఎక్కడ కూడా వీళ్ళకి సెంటర్ సదుపాయం లేదు సార్. దానికోసం ఆడపిల్ల తల్లిదండ్రులు కానివ్వండి, మగపిల్లల తల్లిదండ్రులు కానివ్వండి, ఈ 20 రోజులు 25 రోజుల కోసం అంత దూరం ఎగ్జామ్ ఎక్కడికి పంపిస్తాము, అక్కడికి వెళ్ళి ఎక్కడ సెంటర్ ఎత్తుక్కుంటున్నారు అని చెప్పి పేరెంట్స్ అందరూ ఇలా ఇబ్బంది పడుతున్నారని మన రాజశేఖర్ సార్ దగ్గరికి వెళ్ళి ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది మేము అందరం కలిసి. సార్ ఎమ్మటనే ఆ రోజు పాలిసెట్ కన్వీనర్, అంటే పాలిసెట్ ఎగ్జామ్ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా సారే కన్వీనర్గా ఉన్నారు. ఆ టైంలో ఒక ప్రపోజల్ తీసుకొని మీకు ఎలా అయితే బాగుండిద్ది సార్, పిల్లల భవిష్యత్తు అయితే ఎలా వాళ్ళు ప్రయోజకులు అవుతారు, ఇలాంటి టెక్నికల్ కోర్స్ తీసుకోవడానికి మనం వాళ్ళకి ఏం చెయ్యాలి అని చెప్పి స్వతహాగా ముందుకొచ్చి మనకి ఈరోజు తెనాల్లో సెంటర్ రావడానికి మరీ ముఖ్యంగా కారణం మన రాజశేఖర్ సార్. దానికి మనందరం కూడా థ్యాంక్స్ చెప్పాలి సార్కి. దగ్గరుండి అదే టైంలో పాలిటెక్నిక్ ఎగ్జామ్ సెంటర్కి కన్వీనర్గా ఇక్కడికి వచ్చి ఎక్కడైతే పిల్లలకి విసుగు లేకుండా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఎక్కడ బాగుంది, ఏ ట్రాన్స్పోర్ట్, మళ్ళీ ఇక్కడ తెనాల్లో కూడా సార్ అదే ఆలోచించారు. మనం ఒక చిన్న నాటాము, ఏ విత్తనం నాటాము సార్, సెంటర్ ఎక్కడో కూడా తెలియక పిల్లలు ఎగ్జామ్కి మిస్ అవుతున్నారు అనే దాని గురించి ఆ రోజు మాట్లాడిన దాన్ని సార్ మైండ్లో పెట్టుకొని 2 సంవత్సరాల తర్వాత తెనాలికి వచ్చి తెనాల్లో సెంటర్లో కూడా దగ్గరుండి సారే చూశారు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఎక్కడ బాగుంది, పిల్లలకి బస్సు దిగంగానే ఏ స్కూల్ ఐడెంటిఫై అయ్యిద్ది, ఎమ్మటనే పిల్లాడు వెళ్ళి ఎక్కడ ఎగ్జామ్ రాసుకుంటాడు అనే ఒక ప్రపోజల్లో బాయ్స్ హై స్కూలు, గర్ల్స్ హై స్కూలు, అంబేద్కర్ కాలేజీ అండ్ ఈ అక్షా కాలేజీ కూడా ఎంచుకున్నారు. ఈ 4 సెంటర్లని చూస్ చేసుకోవడం జరిగింది. అక్షా కాలేజీ కూడా ఈ సంవత్సరం సెంటర్ చూస్ చేసుకోవడం జరిగింది. అంటే సార్ పిల్లల కోసం అంత ఆలోచిస్తారు కాబట్టి సార్ని ఈరోజు ఈ కార్యక్రమం కోసం మరి ముఖ్యంగా మీరు రావాలి సార్, మీరు మేడం వచ్చి మన పిల్లలకి మీ విషయం చెప్పాలి సార్. ఇంతమంది మీరు నాటిన చిన్న విత్తనం కాస్త ఇప్పుడు ఇంత అయ్యింది, పిల్లలందరూ కూడా నిన్నటిదాకా 2వ తారీఖు ఎగ్జామ్స్ రాసి కూడా ఈ రోజు వస్తారా లేదని అందరూ ఒక హాలిడే రోజు కూడా ఆలోచనలో ఉంటే 100 అబోవ్ క్రాస్ అయ్యారు. అది చూసి సార్ కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి, నేను ఇంత చేసినందుకు ఇంతమంది పిల్లలకి యూజ్ అవుతుందని సార్ కూడా తెలియడం కోసమే ఈరోజు సార్ని మనం గెస్ట్గా పిలవడం జరిగింది. అలాగే మన మేడం గారు, ఆడపిల్లలు అనగానే చదువు ఇక్కడితోనే ఆగిపోవాలి, లేకపోతే 10th అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం ఆలోచిద్దాము అనేది లేకుండా మన మేడం గారు మీ అందరికి మోటివేషన్ కోసం ఆడపిల్లలు కూడా టెక్నికల్ నాలెడ్జ్లో రాణించి సాధించాలి. ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా గవర్నమెంటే మన 3 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో ఏ కాలేజీ చదవాలన్నా సరే గవర్నమెంటే మీ పూర్తి ఫీజు కట్టిద్ది. మీరు ఒక్క రూపాయి కూడా కట్టనవసరంలా. మీరు కట్టిన 100-400 రూపాయలకి ఈ 23 రోజులు కోచింగ్ బాగా తీసుకొని మీరు దీంట్లో క్వాలిఫై మంచి ర్యాంక్ తెచ్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఏ కాలేజీలో చదువుకోవాలనుకున్నా మీకు ఫ్రీగా గవర్నమెంటే సీట్ ప్రొవైడ్ చేసిద్ది. దీని ఒక గొప్పతనం అది, అర్థమైందా? అది ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్, ఎనీ సెక్టార్ ఫీజు రియంబర్స్మెంట్ అనే ఆప్షన్తో గవర్నమెంటే మీకు డబ్బులు పే చేసిద్ది. అందుకనే మీ అందరినీ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ముందు రాయండి అమ్మా, తర్వాత ఏం చదువుతారనేది సెకండరీ మనం ఆలోచించుకోవచ్చు. దానికి ఇంకా నెల రోజుల పైన ఉంది, 2 నెలలు టైం ఉంది. కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి 23 రోజులు మాత్రమే ఉంది. ఈ ఎగ్జామ్ రాసేసి ఉండి మనం దీంట్లో క్వాలిఫై అయ్యి ఉంటే తర్వాత ఈ సెక్టార్కి వెళ్ళాలంటే మన తల్లిదండ్రులకు 1,50,000 రూపాయలు మనం మిగిల్చినట్టే, 1,50,000 రూపాయలు మనం డబ్బులు కట్టకుండా గవర్నమెంట్ నుంచి మనం చదివించినట్టే. దానికోసమే మిమ్మల్ని ఇంత ఎమ్మడబడేది, అమ్మ సెలవులు వద్దు, ఇన్ని రోజులు కష్టపడ్డారు, ఇంకొక 20 రోజులు కష్టపడండి అని చెప్పి ప్రతి ఒక్క స్కూల్కి ప్రతి ఒక్క ట్యూషన్కి వచ్చి చెప్పిన దానికోసమే, మీ యొక్క బెనిఫిట్ కోసమే. అంటే మీ తల్లిదండ్రులకి భారం తగ్గాలి. టెక్నికల్ కోర్సెస్లో ఇలాంటివి ఉంటాయి. ఈ టెక్నికల్ కోర్సెస్ ఎలా ఉంటాయి అంటే మనకు చదివిన ప్రతి ఒక్కరికి జాబ్ గ్యారంటీ అంటాం. ప్రతి ఒక్కరికి జాబ్ గ్యారంటీ ఎలా పాసిబుల్ సార్ అని మీ ఎవరికి డౌట్ రాదా? మేము వచ్చి ఒకటి చెప్తాం, సార్ వాళ్ళు వచ్చి ఒకటి చెప్తారు, ఇంకొకరు. మనకు అది ఏం కాదు. మనం ప్రతి ఒక్కళ్ళు కూడా స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు, ఇంటర్నెట్ వాడుతున్నారు. ఇంటర్నెట్ చూడండి, ఇంటర్నెట్లో చూస్తే అసలు పాలిటెక్నిక్ వాళ్ళ ఉపయోగాలు చూడండి, ఎన్ని జాబ్స్ వేకెన్సీస్ రెడీగా ఉన్నాయో చూడండి, మీకే అర్థమైద్ది దీని వాల్యూ ఏంటనేది. అర్థమవుతుందా? చెప్తున్నాం ప్రతి ఒక్కళ్ళు పాలిటెక్నిక్ చదవగానే 3 సంవత్సరాలు ఉద్యోగం అంటాం. ఇంకొకళ్ళు వచ్చి ఏం చెప్తారు, అరే పాలిటెక్నిక్ కష్టంరా, మీరు చదవలేరు అని చెప్తారు. 2 చెప్తారు. కానీ మనం చదివితేనే కదా, కష్టం అనేది పక్కన పెడితే ఉద్యోగం రావాలంటే. అవునా? మీ అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలి. సింపుల్గా 2 లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్తా. మీకు ఎందుకు ఉద్యోగం వచ్చింది అనేది అని చెప్తా. రాదు అనేది ఎందుకు లేదు అనేది అసలు ఆప్షన్ లేదు. 100% పాలిటెక్నిక్ చదివిన వాడికి 3 సంవత్సరాలు ఉద్యోగం ఉంది. అది ఎందుకు ఉందో కూడా చెప్తాను. నేను ఇస్తానని చెప్పను, లేదు ఇంకొకరు ఇస్తారని చెప్పను, ఇంకో కంపెనీ ఇచ్చిద్దని చెప్పను. ఎందుకు ఉందో చెప్తున్నా అంతే మీకు. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటెక్నిక్లో ఈసీఈ, సిఎస్సి, సివిల్, త్రిబుల్ ఈ, మెకానికల్, ఓకేనా, ఏఎంఎల్ ఇలాంటి బ్రాంచెస్ ఉన్నాయి.
ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి చదివారు, మీరే చెప్పాలి మీ పేరెంట్కి. ఇది గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క పేరెంట్కి మీరే చెప్పాలి, మీ ఊర్లో ఉన్న ఒక 10 మందికి మీరే చెప్పాలి. అసలు పాలిటెక్నిక్లో సిఎస్సి చదివాము, సార్ ఉద్యోగం ఉందన్నాడు. ఏం ఉద్యోగం ఉంది సిఎస్సి చదివితే? కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ చదివాం. సిఎస్సి చదివిన వాళ్ళు ఏం జాబులు చేస్తారు? కామన్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తారు. అవునా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏం చేస్తాడు? ఏసీలో కూర్చుంటారా, ల్యాప్టాప్ ఆన్ చేస్తాడు, అంతేనా సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసేది? దానికన్నా లక్షల్లో జీతాలు ఇస్తారా? ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసే జాబ్ రోల్ ఏంటంటే, మీ అందరూ స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారా? మీ అందరి ఇళ్లలో సిస్టమ్స్ కొంతమంది ఉండే ఉంటాయా? మీ స్మార్ట్ ఫోన్స్లో యాప్స్ ఉన్నాయా? వాట్సాప్, ఫేస్బుక్, జొమాటో, స్విగ్గీస్ ఎన్ని ఉన్నాయా? మీరు చూసే ఇన్స్టాలు, రీల్స్ ఎన్ని ఉన్నాయా? అవన్నీ కూడా ఏంటి? ఒక యాప్స్. అది ఒక యాప్ అంతే. ఆ యాప్ వర్క్ అవ్వాలంటే దాని వెనకమాల ఎంతో కష్టం ఉండిద్ది. బ్యాక్ అండ్ కోడ్ రాయాలి. అర్థమవుతుందా? కొన్ని వందల మంది సాఫ్ట్వేర్లు కూర్చొని ఆ యాప్ వర్క్ కండిషన్లోకి తీసుకురావాలంటే బ్యాక్ అండ్ కోడ్ రాయాలి సిస్టమ్ ముందు కూర్చొని. ఆ కోడ్ రాసే వ్యక్తులే సాఫ్ట్వేర్ ఇంజనీరు. అలాంటి యాప్స్ కొన్ని లక్షల్లో ఉన్నాయి. కాబట్టి ఎంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాలి కోడ్ రాయడం కోసం? కొన్ని లక్షల్లో ఇంజనీర్లు కావాలి. మీరు ఈరోజు ఇక్కడ కూర్చొని హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు ఫోన్లో, ఒక వెబ్ పేజీ. ఆ వెబ్ పేజ్ క్రియేట్ చేయాలంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి. కూర్చొని రకరకాల వెబ్ పేజీలు ఓపెన్ చేస్తున్నారు. ఎస్ఎస్సి హాల్ టికెట్ తీయడానికి ఒక వెబ్ పేజీ, పాలిటెక్నిక్ అప్లై చేయడానికి ఒక వెబ్ పేజీ, హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి హాల్ టికెట్ ఒక వెబ్ పేజీ, బ్యాంకుకి వెళ్తే బ్యాంకు సర్వర్లు, ఇలాంటివన్నీ కూడా ఒక సాఫ్ట్వేర్లే. ఆ సాఫ్ట్వేర్లన్నీ కూడా హ్యాక్ చేయకుండా హై సెక్యూర్తో కోడ్ రాసే ఇంజనీర్లు కావాలి. ఆ ఇంజనీర్లు ఎవరంటే ఈ పాలిటెక్నిక్ చదివే ఇంజనీర్లే. దానికోసం వీడికి జాబ్ ఉంది. నేను ఇస్తానని చెప్పట్లా, బయట కంపెనీ వాళ్ళు రెడీగా ఉన్నారు ఉద్యోగాలు పట్టుకొని. నీ పాలిటెక్నిక్ సర్టిఫికేట్ ఉందా? రా, సంవత్సరానికి 35,000 నుంచి 40,000 స్టార్టింగ్ ఇస్తాం, నీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా. నేను ఉద్యోగం ఇస్తానని కంపెనీ వాళ్ళు పిలుస్తున్నారు. సాఫ్ట్వేర్ కంపెనీలు రెడీగా ఉన్నాయి ఉద్యోగాలు ఇవ్వడం కోసం. అందుకే సిఎస్సి చదివినోడికి ఉద్యోగం ఉంది బయట. ఇది మీకు అర్థం అవడం కోసం చెప్తున్నా. ఇప్పుడు అర్థమవుతుందా? ఒక ఫోన్లో ఎన్ని యాప్స్ ఉంటాయి? ఒక 100 యాప్స్ ఉంటాయి అనుకో. 100 యాప్స్ వర్క్ అవ్వాలంటే 100 మంది సాఫ్ట్వేర్లు కావాల్సిందే. ఆ సాఫ్ట్వేర్లు ఎవరు? మీరే, సిఎస్సి చదివిన వాళ్ళే. సిఎస్సి చదివినే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటాం. సో దానికోసం వీడికి ఉద్యోగాలు ఉన్నాయి. అందుకే పాలిటెక్నిక్ చదివితే ఉద్యోగం 100% అని చెప్పేది. ఎవడో చెప్తాడు సబ్జెక్ట్ అవ్వలేదని. 10th కూడా ఉంటారు, మీ స్కూల్లోనే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది ఎగ్జామ్ రాస్తే 10 మంది అన్న తప్పుతారు, అవునా? కానీ 90 మంది పాస్ అయ్యారు, అది ఎవడు చెప్పడు, 10 మంది తప్పారనే చెప్తారు. ఆ 10 మందికి ఎవరైతే చదువు చెప్పాడో 90 మందికి కూడా అదే మాస్టర్ చదువు చెప్పాడు. చదువు చెప్పడంలో లోపం లేదు, స్కూల్లో లోపం లేదు, ప్రిపేర్ అయ్యే మనిషిలోనే ఉంది, మన మైండ్లో ఉంది, మన బుద్ధిలో ఉంది. అది మంచి మార్క్స్ వచ్చినాడు గంట అదనం కష్టపడ్డాడు, అవునా? మార్క్స్ తగ్గినాడు గంట ఆడికన్నా తక్కువ కష్టపడ్డాడు, అది ఒప్పుకోవాలి. దాని మూలన మనం చదువు చెప్పిన మాస్టర్ మీద నిందేయకూడదు. అదే స్కూల్లో 597 వచ్చినాడు ఉంటాడు, ఫెయిల్ అయినాడు ఉంటాడు. చదువు అందరికీ మాస్టర్ ఒకేలా చెప్తాడు. దాన్ని తీసుకునే విధానం, మనం దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధానం వేరుండిద్ది. అర్థమవుతుందా? సో సిఎస్సి అయిపోయింది. ఈసీఈ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ తీసుకున్నాం. దీంట్లోనే ఉంది ఎలక్ట్రానిక్స్ ఉంది, కమ్యూనికేషన్ ఉంది. ఇంజనీరింగ్ అనేది కామన్ అన్నిటికీ. ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఉంది. ఈరోజు ఒక ఎలక్ట్రానిక్ తయారవ్వాలంటే దాన్ని చెప్పాం, ఫోన్లు ఉన్నాయి, అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి. ఆ ఫోన్ వర్క్ యాప్స్ ఉన్నాయి. సిఎస్సి అనేది ఒక యాప్ అని చెప్పాం. ఫోన్ వర్క్ అవ్వాలంటే ఎలక్ట్రానిక్ ఇంజనీర్ ఉండాల్సిందేగా, అవునా? ఫ్యాన్ తిరగాలంటే ఒక ఎలక్ట్రానిక్ ఇంజనీర్ దాన్ని డిజైన్ చేయాల్సిందేగా. రేపు వర్షం పడుతుందని చెప్తున్నాం, అంటే ఈరోజు సెన్సార్స్, అవునా? మనుషుల్ని ఆకాశంలో చూసొస్తాడా రేపు వర్షం పడిద్దని? రేపు ఎండ ఎంత ఉందో మనుషులు చూస్తాడా? దట్ ఈజ్ వెదర్ సెన్సార్స్. ఈరోజంతా సెన్సార్ ప్రపంచంలో బతుకుతున్నాం మనం. అవన్నీ తయారు చేసేది ఈసీ వాళ్ళే, దానికి కోడ్ రాసేది ఈసీ వాడే. దానికి అందుకే జాబులు. మనం హాస్పిటల్కి వెళ్తాం, బీపీ ఎంత ఉందో, షుగర్ ఎంత ఉందో డాక్టర్ గారు చెప్పడు, పల్స్ పెట్టి మిషన్ చెప్పిద్ది. ఆ మిషన్ వర్కింగ్ రావాలంటే ఈసీ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీర్ ఉండాల్సిందే. ఇటు వరకటి రోజుల్లో బీపీలు, షుగర్లు, హార్ట్ బీట్లు ఎంత ఉన్నాయో చూడాలంటే అరగంట బట్టేది. ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా గవర్నమెంటే మన 3 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో ఏ కాలేజీ చదవాలన్నా సరే గవర్నమెంటే మీ పూర్తి ఫీజు కట్టిద్ది. మీరు ఒక్క రూపాయి కూడా కట్టనవసరంలా. మీరు కట్టిన 100-400 రూపాయలకి ఈ 23 రోజులు కోచింగ్ బాగా తీసుకొని మీరు దీంట్లో క్వాలిఫై మంచి ర్యాంక్ తెచ్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఏ కాలేజీలో చదువుకోవాలనుకున్నా మీకు ఫ్రీగా గవర్నమెంటే సీట్ ప్రొవైడ్ చేసిద్ది. దీని యొక్క గొప్పతనం అది. అర్థమైందా? అది ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్, ఎనీ సెక్టార్. ఫీజు రియంబర్స్మెంట్ అనే ఆప్షన్తో గవర్నమెంటే మీకు డబ్బులు పే చేసిద్ది.
అందుకనే మీ అందరినీ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ముందు రాయండి అమ్మా, తర్వాత ఏం చదువుతారనేది సెకండరీ. మనం ఆలోచించుకోవచ్చు, దానికి ఇంకా నెల రోజుల పైన ఉంది, 2 నెలలు టైం ఉంది. కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి 23 రోజులు మాత్రమే ఉంది. ఈ ఎగ్జామ్ రాసేసి ఉండి మనం దీంట్లో క్వాలిఫై అయ్యి ఉంటే తర్వాత ఈ సెక్టార్కి వెళ్ళాలంటే మన తల్లిదండ్రులకు ₹1,50,000 మనం మిగిల్చినట్టే. ₹1,50,000 మనం డబ్బులు కట్టకుండా గవర్నమెంట్ నుంచి మనం చదివించినట్టే. దానికోసమే మిమ్మల్ని ఇంత ఎమ్మడబడేది. అమ్మ సెలవులు వద్దు, ఇన్ని రోజులు కష్టపడ్డారు, ఇంకొక 20 రోజులు కష్టపడండి అని చెప్పి ప్రతి ఒక్క స్కూల్కి ప్రతి ఒక్క ట్యూషన్కి వచ్చి చెప్పింది దానికోసమే, మీ యొక్క బెనిఫిట్ కోసమే. అంటే మీ తల్లిదండ్రులకి భారం తగ్గాలి. టెక్నికల్ కోర్సెస్లో ఇలాంటివి ఉంటాయి. ఈ టెక్నికల్ కోర్సెస్ ఎలా ఉంటాయి అంటే మనకు చదివిన ప్రతి ఒక్కరికి జాబ్ గ్యారంటీ అంటాం. ప్రతి ఒక్కరికి జాబ్ గ్యారంటీ ఎలా పాసిబుల్ సార్ అని మీ ఎవరికి డౌట్ రాదా? మేము వచ్చి ఒకటి చెప్తాం, సార్ వాళ్ళు వచ్చి ఒకటి చెప్తారు, ఇంకొకరు. మనకు అది ఏం కాదు. మనం ప్రతి ఒక్కళ్ళు కూడా స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు, ఇంటర్నెట్ వాడుతున్నారు. ఇంటర్నెట్ చూడండి, ఇంటర్నెట్లో చూస్తే అసలు పాలిటెక్నిక్ వాళ్ళ ఉపయోగాలు చూడండి, ఎన్ని జాబ్స్ వేకెన్సీస్ రెడీగా ఉన్నాయో చూడండి, మీకే అర్థమైద్ది దీని వాల్యూ ఏంటనేది. అర్థమవుతుందా? చెప్తున్నాం, ప్రతి ఒక్కళ్ళు పాలిటెక్నిక్ చదవగానే 3 సంవత్సరాలు ఉద్యోగం అంటాం. ఇంకొకళ్ళు వచ్చి ఏం చెప్తారు, అరే పాలిటెక్నిక్ కష్టంరా, మీరు చదవలేరు అని చెప్తారు. 2 చెప్తారు. కానీ మనం చదివితేనే కదా కష్టం అనేది పక్కన పెడితే ఉద్యోగం రావాలంటే. అవునా? మీ అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలి. సింపుల్గా 2 లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్తా. మీకు ఎందుకు ఉద్యోగం వచ్చింది అనేది అని చెప్తా. రాదు అనేది ఎందుకు లేదు అనేది అసలు ఆప్షన్ లేదు. 100% పాలిటెక్నిక్ చదివిన వాడికి 3 సంవత్సరాలు ఉద్యోగం ఉంది. అది ఎందుకు ఉందో కూడా చెప్తాను. నేను ఇస్తానని చెప్పను, లేదు ఇంకొకరు ఇస్తారని చెప్పను, ఇంకో కంపెనీ ఇచ్చిద్దని చెప్పను. ఎందుకు ఉందో చెప్తున్నా అంతే మీకు. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటెక్నిక్లో ఈసీఈ, సిఎస్సి, సివిల్, త్రిబుల్ ఈ, మెకానికల్, ఓకేనా, ఏఎంఎల్ ఇలాంటి బ్రాంచెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి చదివారు, మీరే చెప్పాలి మీ పేరెంట్కి. ఇది గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క పేరెంట్కి మీరే చెప్పాలి. మీ ఊర్లో ఉన్న ఒక 10 మందికి మీరే చెప్పాలి, అసలు పాలిటెక్నిక్లో సిఎస్సి చదివాము సార్, ఉద్యోగం ఉందన్నాడు. ఏం ఉద్యోగం ఉంది సిఎస్సి చదివితే? కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ చదివాం. సిఎస్సి చదివిన వాళ్ళు ఏం జాబులు చేస్తారు? కామన్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తారు. అవునా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏం చేస్తాడు? ఏసీలో కూర్చుంటారా, ల్యాప్టాప్ ఆన్ చేస్తాడు, అంతేనా సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసేది? దానికన్నా లక్షల్లో జీతాలు ఇస్తారా? ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసే జాబ్ రోల్ ఏంటంటే, మీ అందరూ స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారా? మీ అందరి ఇళ్లలో సిస్టమ్స్ కొంతమంది ఉండే ఉంటాయా? మీ స్మార్ట్ ఫోన్స్లో యాప్స్ ఉన్నాయా? వాట్సాప్, ఫేస్బుక్, జొమాటో, స్విగ్గీస్ ఎన్ని ఉన్నాయా? మీరు చూసే ఇన్స్టాలు, రీల్స్ ఎన్ని ఉన్నాయా? అవన్నీ కూడా ఏంటి? ఒక యాప్స్. అది ఒక యాప్ అంతే. ఆ యాప్ వర్క్ అవ్వాలంటే దాని వెనకమాల ఎంతో కష్టం ఉండిద్ది. బ్యాక్ అండ్ కోడ్ రాయాలి. అర్థమవుతుందా? కొన్ని వందల మంది సాఫ్ట్వేర్లు కూర్చొని ఆ యాప్ వర్క్ కండిషన్లోకి తీసుకురావాలంటే బ్యాక్ అండ్ కోడ్ రాయాలి సిస్టమ్ ముందు కూర్చొని. ఆ కోడ్ రాసే వ్యక్తులే సాఫ్ట్వేర్ ఇంజనీరు. అలాంటి యాప్స్ కొన్ని లక్షల్లో ఉన్నాయి. కాబట్టి ఎంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాలి కోడ్ రాయడం కోసం? కొన్ని లక్షల్లో ఇంజనీర్లు కావాలి. మీరు ఈరోజు ఇక్కడ కూర్చొని హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు ఫోన్లో, ఒక వెబ్ పేజీ. ఆ వెబ్ పేజ్ క్రియేట్ చేయాలంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి. కూర్చొని రకరకాల వెబ్ పేజీలు ఓపెన్ చేస్తున్నారు. ఎస్ఎస్సి హాల్ టికెట్ తీయడానికి ఒక వెబ్ పేజీ, పాలిటెక్నిక్ అప్లై చేయడానికి ఒక వెబ్ పేజీ, పాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి హాల్ టికెట్ ఒక వెబ్ పేజీ, బ్యాంకుకి వెళ్తే బ్యాంకు సర్వర్లు, ఇలాంటివన్నీ కూడా ఒక సాఫ్ట్వేర్లే. ఆ సాఫ్ట్వేర్లన్నీ కూడా హ్యాక్ చేయకుండా హై సెక్యూర్తో కోడ్ రాసే ఇంజనీర్లు కావాలి. ఆ ఇంజనీర్లు ఎవరంటే ఈ పాలిటెక్నిక్ చదివే ఇంజనీర్లే. దానికోసం వీడికి జాబ్ ఉంది. నేను ఇస్తానని చెప్పట్లా, బయట కంపెనీ వాళ్ళు రెడీగా ఉన్నారు ఉద్యోగాలు పట్టుకొని. నీ పాలిటెక్నిక్ సర్టిఫికేట్ ఉందా? రా, సంవత్సరానికి 35,000 నుంచి 40,000 స్టార్టింగ్ ఇస్తాం, నీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా. నేను ఉద్యోగం ఇస్తానని కంపెనీ వాళ్ళు పిలుస్తున్నారు. సాఫ్ట్వేర్ కంపెనీలు రెడీగా ఉన్నాయి ఉద్యోగాలు ఇవ్వడం కోసం. అందుకే సిఎస్సి చదివినోడికి ఉద్యోగం ఉంది బయట. ఇది మీకు అర్థం అవడం కోసం చెప్తున్నా. ఇప్పుడు అర్థమవుతుందా? ఒక ఫోన్లో ఎన్ని యాప్స్ ఉంటాయి? ఒక 100 యాప్స్ ఉంటాయి అనుకో. 100 యాప్స్ వర్క్ అవ్వాలంటే 100 మంది సాఫ్ట్వేర్లు కావాల్సిందే. ఆ సాఫ్ట్వేర్లు ఎవరు? మీరే, సిఎస్సి చదివిన వాళ్ళే. సిఎస్సి చదివినే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటాం. సో దానికోసం వీడికి ఉద్యోగాలు ఉన్నాయి. అందుకే పాలిటెక్నిక్ చదివితే ఉద్యోగం 100% అని చెప్పేది. ఎవడో చెప్తాడు సబ్జెక్ట్ అవ్వలేదని. 10th కూడా ఉంటారు, మీ స్కూల్లోనే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది ఎగ్జామ్ రాస్తే 10 మంది అన్న తప్పుతారు, అవునా? కానీ 90 మంది పాస్ అయ్యారు, అది ఎవడు చెప్పడు, 10 మంది తప్పారనే చెప్తారు. ఆ 10 మందికి ఎవరైతే చదువు చెప్పాడు 90 మందికి కూడా అదే మాస్టర్ చదువు చెప్పాడు. చదువు చెప్పడంలో లోపం లేదు, స్కూల్లో లోపం లేదు, ప్రిపేర్ అయ్యే మనిషిలోనే ఉంది, మన మైండ్లో ఉంది, మన బుద్ధిలో ఉంది. అది మంచి మార్క్స్ వచ్చినాడు గంట అదనం కష్టపడ్డాడు, అవునా? మార్క్స్ తగ్గినాడు గంట ఆడికన్నా తక్కువ కష్టపడ్డాడు, అది ఒప్పుకోవాలి.
దాని మూలన మనం చదువు చెప్పిన మాస్టర్ మీద నిందేయకూడదు. అదే స్కూల్లో 597 వచ్చినాడు ఉంటాడు. ఇప్పుడిగా చేస్తున్న జీఆర్కే గారు శ్రీ జి రవికుమార్ గారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ సార్. వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్కి, పేరెంట్స్కి అందరికీ నా యొక్క నమస్కారం చెప్తున్నాను. ఈరోజు ఈ అవకాశం కల్పించిన మన జీవన్ కుమార్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. వాస్తవంగా చెప్పాలి అంటే ఈ పాలిటెక్నిక్ గురించి కూడా నాకు కూడా అంత అవగాహన లేదు. ఒక 30 సంవత్సరాల క్రితం, 30 ఇయర్స్ క్రితం నేను కూడా 10th క్లాస్ పాస్ అయ్యి అప్పుడు ఏదో నేను ట్యూషన్కి వెళ్తుంటే ఆ ట్యూషన్ మాస్టర్ ఏదో చదవటం వలన నేను ఆ పాలిటెక్నిక్ అప్లై చేశాను. అప్పుడు వరకు కూడా నాకు ఈ యొక్క పాలిటెక్నిక్ చదవాలి, లేకపోతే ఈ పాలిటెక్నిక్లో ఇంత మంచి అవకాశాలు ఉంటాయి అన్న వాస్తవం కూడా నాకు తెలియదు. ఎందుకంటే నేను కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను, ఇంగ్లీష్ మీడియం కాదు, తెలుగు మీడియంలో చదువుకున్నాను. సో అదంతా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందన్న విషయం కూడా నాకు తెలియదు వాస్తవం చెప్పాలంటే. పాలిటెక్నిక్ ఆ సమయంలో నేను అప్లై చేయటం, ఐ థింక్ అప్పుడు ఆ టైంలో నాకు 84 ర్యాంక్ వచ్చింది నాకు పాలిటెక్నిక్ కాలేజీలో. సో నేను మంచి కాలేజీ, బెస్ట్ కాలేజ్ ఎక్కడయ్యా అంటే ఒకప్పుడే మన స్టేట్లో ఫస్ట్ పెట్టిన కాలేజీ కాకినాడ పాలిటెక్నిక్ కాలేజ్ కాకినాడలో ఉంది, తూర్పుగోదావరి జిల్లా. అక్కడ నాకు సీట్ రావటం, అక్కడి నుంచి మళ్ళీ ఈసెట్ రాయటం, మళ్ళీ బీటెక్ ఆంధ్ర యూనివర్సిటీలో చేయటం, దాని తర్వాత ఎంటెక్ మళ్ళీ జేఎన్టీయూ కాకినాడలో చేయటం. సో ఇట్లా 1 by 1 దీనివల్ల పాలిటెక్నిక్ చదవడం వల్లనే నేను ఇవన్నీ చేయగలిగా. తర్వాత ఈరోజు నేను ఒక ఇంజనీరింగ్ కాలేజీలో హెడ్ ఆఫీస్ డిపార్ట్మెంట్గా వర్క్ చేయటం. సో ఈ మంచి అవకాశం దగ్గరగా నా చుట్టుపక్కల నేను ఉన్న ఊర్లోనే దొరకడం కూడా నాకు అదృష్టంగా భావిస్తున్నా. సో టెక్నికల్ కోర్స్ అనేది ఎప్పుడు కూడా మన లైఫ్ని డిసైడ్ చేస్తుంది. సో దానికి ఉన్న వాల్యూ నాన్ టెక్నికల్కి, టెక్నికల్కి ఉన్న వాల్యూ ఎప్పుడు కూడా టెక్నికల్కి అనేది మన చేతికి మనకి ఒకలా ఇన్ కేస్ ఆఫ్ జాబ్ రాపోయినా కానీ మన కాళ్ళ మీద మనం నిలబడటానికి గల అవకాశాన్ని మనం అందిపుచ్చుకుంటాం ప్రతి రంగంలో కూడా. అది మెకానికల్ అయినా కానీ, ఎలక్ట్రికల్ అయినా కానీ, సివిల్ అయినా కానీ, ఏదైనా కానీ. సో నాట్ ఓన్లీ గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ సెక్టార్లో కూడా లక్షల రూపాయలు జాబులు మీకోసం వెయిటింగ్గా ఉన్నాయి. ఏది గవర్నమెంట్ రాపోయినా కానీ ప్రైవేట్ సెక్టార్లో కూడా, ప్రైవేట్ కంపెనీలో కూడా ఈ యొక్క పాలిటెక్నిక్ కానీ బీటెక్ చేసిన వాళ్ళకి లక్షల రూపాయల్లో శాలరీలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఎవరైతే చేస్తున్న జీఆర్కే గారు శ్రీ జి రవికుమార్ గారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ సార్. వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్కి, పేరెంట్స్కి అందరికీ నా యొక్క నమస్కారం చెప్తున్నాను. ఈరోజు ఈ అవకాశం కల్పించిన మన జీవన్ కుమార్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. వాస్తవంగా చెప్పాలి అంటే ఈ పాలిటెక్నిక్ గురించి కూడా నాకు కూడా అంత అవగాహన లేదు. ఒక 30 సంవత్సరాల క్రితం, 30 ఇయర్స్ క్రితం నేను కూడా 10th క్లాస్ పాస్ అయ్యి అప్పుడు ఏదో నేను ట్యూషన్కి వెళ్తుంటే ఆ ట్యూషన్ మాస్టర్ ఏదో చదవటం వలన నేను ఆ పాలిటెక్నిక్ అప్లై చేశాను. అప్పుడు వరకు కూడా నాకు ఈ యొక్క పాలిటెక్నిక్ చదవాలి, లేకపోతే ఈ పాలిటెక్నిక్లో ఇంత మంచి అవకాశాలు ఉంటాయి అన్న వాస్తవం కూడా నాకు తెలియదు. ఎందుకంటే నేను కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను, ఇంగ్లీష్ మీడియం కాదు, తెలుగు మీడియంలో చదువుకున్నాను. సో అదంతా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందన్న విషయం కూడా నాకు తెలియదు వాస్తవం చెప్పాలంటే. పాలిటెక్నిక్ ఆ సమయంలో నేను అప్లై చేయటం, ఐ థింక్ అప్పుడు ఆ టైంలో నాకు 84 ర్యాంక్ వచ్చింది నాకు పాలిటెక్నిక్ కాలేజీలో. సో నేను మంచి కాలేజీ, బెస్ట్ కాలేజ్ ఎక్కడయ్యా అంటే ఒకప్పుడే మన స్టేట్లో ఫస్ట్ పెట్టిన కాలేజీ కాకినాడ పాలిటెక్నిక్ కాలేజ్ కాకినాడలో ఉంది, తూర్పుగోదావరి జిల్లా. అక్కడ నాకు సీట్ రావటం, అక్కడి నుంచి మళ్ళీ ఈసెట్ రాయటం, మళ్ళీ బీటెక్ ఆంధ్ర యూనివర్సిటీలో చేయటం, దాని తర్వాత ఎంటెక్ మళ్ళీ జేఎన్టీయూ కాకినాడలో చేయటం. సో ఇట్లా 1 by 1 దీనివల్ల పాలిటెక్నిక్ చదవడం వల్లనే నేను ఇవన్నీ చేయగలిగా. తర్వాత ఈరోజు నేను ఒక ఇంజనీరింగ్ కాలేజీలో హెడ్ ఆఫీస్ డిపార్ట్మెంట్గా వర్క్ చేయటం. సో ఈ మంచి అవకాశం దగ్గరగా నా చుట్టుపక్కల నేను ఉన్న ఊర్లోనే దొరకడం కూడా నాకు అదృష్టంగా భావిస్తున్నా. సో టెక్నికల్ కోర్స్ అనేది ఎప్పుడు కూడా మన లైఫ్ని డిసైడ్ చేస్తుంది. సో దానికి ఉన్న వాల్యూ నాన్ టెక్నికల్కి, టెక్నికల్కి ఉన్న వాల్యూ ఎప్పుడు కూడా టెక్నికల్కి అనేది మన చేతికి మనకి ఒకలా ఇన్ కేస్ ఆఫ్ జాబ్ రాపోయినా కానీ మన కాళ్ళ మీద మనం నిలబడటానికి గల పంచుకున్నందుకు. అలాగే ఆడపిల్లలు చదువుకోవాలన్నా మగపిల్లలతో కంపేర్ చేసి ఆడపిల్లలు చదువుకుంటే వాళ్ళకి ఉన్న అవకాశాల గురించి మనం ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాజశేఖర్ గారి మిస్సెస్ నా కళ్యాణి గారిని ఒక 2 మాటలో చెప్పవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ మేడం. అందరికీ హాయ్. ముందర హాయ్. ఎగ్జామ్స్ అన్నీ బాగా రాసారా? గుడ్. అందరికీ గుడ్ లక్. అందరూ చక్కగా మంచి మార్కులతో పాస్ అవ్వాలని కోరుకుంటున్నాను.
సో ఇప్పుడు జీవన్ సార్ చెప్పినట్టు రవికుమార్ గారు, విజయ్ కుమార్ గారు వీళ్ళందరూ చెప్పినట్టు పాలిటెక్నిక్ అనేది అంటే ఇప్పుడు మీరు 10th అయిపోయింది, నెక్స్ట్ ఏంటి అని అందరికీ ఒక ఐడియా వస్తుంది. కామన్గా ఏంటంటే వెంటనే వచ్చేది ఏంటంటే 10th అయిపోయిన తర్వాత వెంటనే ఏంటి జనరల్గా ఏం ఆలోచిస్తాం, ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ తర్వాత పీజీ, ఇట్లా స్టెప్ బై స్టెప్ మన ఎడ్యుకేషన్ ఒక ఐడియా ఉంటుంది మీ అందరికీ, అవునా? సో మనము 10th, ఇంటరు, డిగ్రీ తర్వాత బీటెక్ ఏదైనా కానీ ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇదంతా అయిన తర్వాత మనకి జాబ్ అనే ఒక ఐడియా వస్తుంది, అవునా? అలా కాకుండా పాలిటెక్నిక్ అనేది ఏంటంటే ఒక ఫాస్ట్ ట్రాక్ కెరీర్ ఆప్షన్ మనకి. అంటే వెంటనే 10th అయిపోగానే ఉద్యోగం అంటే అట్లా ఆలోచన కాదు. 10th తర్వాత ఇంటరు, డిగ్రీ ఇదంతా ఏంటంటే ఒక థియరిటికల్ నాలెడ్జ్తో ఉంటుంది. కానీ పాలిటెక్నిక్ అనేది కంప్లీట్గా మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్తో అది డిజైన్ చేయబడిన కోర్సు. అది చక్కగా 3 years కోర్సు, ఎక్కువ కష్టపడక్కర్లేదు. ఇంటరు, డిగ్రీ, పీజీ ఇవన్నీ చూసుకుంటే ఆల్మోస్ట్ 2+3+4 ఇట్లా టైం పడుతుంది మనకి. కానీ మీరు చక్కగా 10th కంప్లీట్ చేసేసిన తర్వాత మంచి ఆప్షన్ ఇది, కెరీర్ ఆప్షన్, 3 years ఆప్షన్, 3 years కెరీర్ చక్కగా మీకు బాగుంటుంది కోర్సు. జీవన్ సార్ చెప్పినట్టు ఇందాక బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు అన్ని బ్రాంచెస్ ఉంటాయి, మెకానికల్ కానీ, కంప్యూటర్స్ కానీ, సివిల్ కానీ, ఇట్లా ప్రతి బ్రాంచ్లోనూ మీకు చక్కగా అంత డిజైన్ చేయబడి ఉంటుంది. పూర్తిగా ప్రాక్టికల్ నాలెడ్జ్తో ఉంటుందన్నమాట మీకు. సో అందరూ ఏంటంటే మీరు తొందరగా సెటిల్ అవ్వాలి, చక్కగా ఒక జాబ్ మోటివ్తో డిజైన్ చేయబడిన కోర్సు కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని దానికి తగ్గట్టుగా మంచి ఎఫర్ట్ పెట్టి మీరు కష్టపడితే కనుక మంచి ఫ్యూచర్ ఉంటుంది మీ అందరికీ. ఇప్పుడు సార్ చెప్పినట్టు గర్ల్స్కి కూడా, ఓన్లీ బాయ్స్కనే కాదు, ఎవరూ ఖాళీగా ఉండట్లేదు, గర్ల్స్ కూడా ఇంకా ఎక్కువగా చక్కగా చదువుకుంటున్నారు, మంచిగా వస్తున్నారు, అన్ని ఫీల్డ్స్లోనూ గర్ల్స్ కూడా ముందుకు వస్తున్నారు. సో అందుకని ఏంటంటే వాళ్ళకు కూడా గవర్నమెంట్ ఎక్కువ కష్టపడకుండా మీకు అన్నీ చక్కగా ఫ్రీగా అలాట్ చేస్తుంది, అన్నీ ఫ్రీగా ఇస్తుంది. మీరు జస్ట్ ఏంటంటే కష్టపడి మంచిగా చదివి అందులో మంచి ర్యాంక్ తెచ్చుకుంటే చాలు, మిగతా అన్నీ చక్కగా అవే వచ్చేస్తాయి అన్నమాట. సో బాగా చదివి బాగా ఈ ఎగ్జామ్ ఎలాగైతే 10th ఎగ్జామ్స్ కష్టపడి చదివి రాశారో ఇంకొక 20 days కష్టపడి ఈ ఎగ్జామ్ కూడా రాసి మంచిగా ర్యాంక్ తెచ్చుకొని సార్ చెప్పినట్టు మీ కెరీర్కి ఒక మంచి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటారని అందరికీ విష్ చేస్తూ వన్స్ అగైన్ అందరికీ గుడ్ లక్, అందరు చక్కగా మంచి మార్కులతో పాస్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్స్. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. అలాగే ఈనాటి ముఖ్య అతిథి డాక్టర్ పి రాజశేఖర్ గారి గురించి 2 మాటలు. దాదాపుగా 35 సంవత్సరాల నుంచి ఆయన పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తూ ఉన్నారు. తను కూడా పాలిటెక్నిక్ చదివారు. ఇంకో ముఖ్య విషయం ఏంటి అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఎవరు ఏ ప్రైవేట్ కాలేజీల్లోనూ చదివిన వాళ్ళు కాదు. మీలాగనే అందరూ గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిన వాళ్ళే, కష్టపడి ఎంట్రన్స్లు రాసిన వాళ్ళే, సీటు తెచ్చుకొని చదువుకున్న వాళ్ళే. ఆ స్థాయి నుంచి ఈరోజు మాస్టారు పాలిటెక్నిక్ చదివిన తర్వాత ఒక పాలిటెక్నిక్ కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అయ్యి, తర్వాత హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా పనిచేస్తూ, తర్వాత అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్గా చేస్తూ, చివరికి ఒక పాలిటెక్నిక్ గవర్నమెంట్ కాలేజీకి ప్రిన్సిపాల్గా చేస్తూ, అలాగే రాష్ట్రంలో జరిగే పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి కోఆర్డినేటర్గా కూడా బాధ్యతలు నిర్వహిస్తూ అంత ఉన్నత స్థాయికి చేరుకున్నారు అంటే ఆనాడు చదివినటువంటి ఈ పాలిటెక్నిక్. సో ఒక్కసారి సార్కి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఒక్కసారి అందరూ క్లాప్స్ కొట్టి మా అందరికంటే కూడా ఇంకా బాగా చెప్పగలరు పాలిటెక్నిక్ గురించి. అంటే ఎక్కువగా ఎలాంటి స్టూడెంట్స్ వస్తారు, ఎలాంటి అవకాశాలు ఉంటాయి, ఏది మంచిది అని చెప్పేసి సార్ మాటల్లో వివరించవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ సార్. అందరికీ నమస్కారం. విద్యార్థులందరికీ గుడ్ మార్నింగ్ అండ్ బెస్ట్ విషెస్. పరీక్షలు అయిపోయినప్పుడు నిన్న కదా, ఒక్కరోజు కూడా మీరు బ్రేక్ తీసుకోవాలా, వెంబడే కోచింగ్కి వచ్చేసారు. విసుగ్గా ఉందా, చికాగ్గా ఉందా? ఒక్కరోజు కూడా నేను ఇంట్లో ఉండనివ్వలేదని, ఒక్క సినిమా కూడా చూడలేదు, దురంధర్ కూడా చూడనివ్వలేదు, తీసుకొచ్చి కోచింగ్ సెంటర్లో పెట్టేశారు. ఏమన్నా చికాగ్గా ఉందా? ఏం లేదు. వెరీ గుడ్.
ఆడపిల్లలు ఎక్కువ మంది ఉన్నారు, ఇంకా సంతోషంగా ఉంది. ఎందుకంటే అమ్మాయి చదువుకుంటే ఇల్లు బాగుపడుతుంది, కుటుంబం బాగుపడుతుంది. అబ్బాయి చదువుకుంటే ఆ అబ్బాయి యొక్క మహా అయితే తమ్ముడికో చెల్లెలకో సహాయం చేస్తాడు. కానీ అమ్మాయి చదువుకుంటే మాత్రం ఇల్లు మొత్తం, కుటుంబం మొత్తం బాగుపడుతుంది. అందుకని మిమ్మల్ని చూస్తుంటే ఇంకా సంతోషంగా ఉంది, ఎక్కువ మంది ఆడపిల్లలు చూస్తుంటే. అట్లా అన్నీ డిస్కరేజ్ చేసేట్టు కాదు నన్ను అబ్బాయిల్ని, మీరు బాగా చదువుతారు. ఈ మధ్య కాలేజీల్లో క్లాస్ ఫస్ట్ ఎవరంటే అమ్మాయిలే ఉంటున్నారు. అందువల్ల మీరు కూడా బాగా హుషారు తెచ్చుకొని వీళ్ళకి పోటీగా మీరు కూడా బాగా కంపీట్ చేయాలి. స్టేట్ ర్యాంకులో చూస్తే వీళ్ళ ఫోటోలే కనబడుతున్నాయి, ఏ కోచింగ్ సెంటర్ చూసినా ఆడపిల్లల ఫోటోలే కనబడుతున్నాయి. అందుకని మగపిల్లలు కూడా కొంచెం ఉత్సాహం తెచ్చుకొని బాగా స్పిరిటెడ్గా మంచి ర్యాంకులు తెచ్చుకోవాలి. మన జీవన్ సార్కి నమస్కారం, విద్యార్థులందరికీ గుడ్ మార్నింగ్ అండ్ బెస్ట్ విషెస్. పరీక్షలు అయిపోయినప్పుడు నిన్న కదా, ఒక్కరోజు కూడా మీరు బ్రేక్ తీసుకోవాలా. వెంబడే కోచింగ్కి వచ్చేసారు, విసుగ్గా ఉందా, చికాగ్గా ఉందా? ఒక్కరోజు కూడా నేను ఇంట్లో ఉండనివ్వలేదని, ఒక్క సినిమా కూడా చూడలేదు, దురంధర్ కూడా చూడనివ్వలేదు, తీసుకొచ్చి కోచింగ్ సెంటర్లో పెట్టేసారు, ఏమన్నా చికాగ్గా ఉందా? ఏం లేదు, వెరీ గుడ్. ఆడపిల్లలు ఎక్కువ మంది ఉన్నారు, ఇంకా సంతోషంగా ఉంది. ఎందుకంటే అమ్మాయి చదువుకుంటే ఇల్లు బాగుపడుతుంది, కుటుంబం బాగుపడుతుంది. అబ్బాయి చదువుకుంటే ఆ అబ్బాయి యొక్క మహా అయితే తమ్ముడికో చెల్లెలకో సహాయం చేస్తాడు. కానీ అమ్మాయి చదువుకుంటే మాత్రం ఇల్లు మొత్తం, కుటుంబం మొత్తం బాగుపడుతుంది. అందుకని మిమ్మల్ని చూస్తుంటే ఇంకా సంతోషంగా ఉంది, ఎక్కువ మంది ఆడపిల్లలు చూస్తుంటే. అట్లా అన్నీ డిస్కరేజ్ చేసేట్టు కాదు నన్ను అబ్బాయిల్ని, మీరు బాగా చదువుతారు. ఈ మధ్య కాలేజీల్లో క్లాస్ ఫస్ట్ ఎవరంటే అమ్మాయిలే ఉంటున్నారు. అందువల్ల మీరు కూడా బాగా హుషారు తెచ్చుకొని వీళ్ళకి పోటీగా మీరు కూడా బాగా కంపీట్ చేయాలి. స్టేట్ ర్యాంకులో చూస్తే వీళ్ళ ఫోటోలే కనబడుతున్నాయి, ఏ కోచింగ్ సెంటర్ చూసినా ఆడపిల్లల ఫోటోలే కనబడుతున్నాయి. అందుకని మగపిల్లలు కూడా కొంచెం ఉత్సాహం తెచ్చుకొని బాగా స్పిరిటెడ్గా మంచి ర్యాంకులు తెచ్చుకోవాలి. మన జీవన్ సారు మొత్తం ఉన్న బ్రాంచ్లన్నీ చెప్పేశారు. మేజర్ బ్రాంచ్లకు ఏమేమి ఉన్నాయి ఆపర్చునిటీస్ చెప్పారు. మొత్తం 28 రకాల కోర్సులు ఉన్నాయిరా పాలిటెక్నిక్లో. మీకు నచ్చిన కోర్సు ఎంచుకోవచ్చు. ఏ కోర్సుకైనా సరే ఉద్యోగాలు ఉన్నాయి, పిలిచి ఉద్యోగాలు ఇస్తున్నారు. మనం పోయి కంపెనీల చుట్టూ తిరగాలి. మా రోజుల్లో అంటే ఇంకా బోల్డ్ అని టెస్టులు రాసుకోవాల్సి వచ్చేది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేకపోతే ఏదైనా ప్రైవేట్ అయితే కంపెనీలకు వెళ్ళి అప్లికేషన్లు పెట్టుకుని వాళ్ళ చుట్టూ తిరిగితే చాలా రోజుల తర్వాత దయగలిగితే పిలిచేవాళ్ళు. లేకపోతే ఊళ్ళోనే ఏదైనా ట్యూషన్లు చెప్పుకుంటునో, లేకపోతే ఏదైనా వ్యవసాయం ఉంటే చేసుకుంటునో, లేదా చిన్న చిన్న బిజినెస్ ఏదైనా ఉంటేనో చేసుకుంటుంటే కానీ గడవని పరిస్థితి. కానీ ఇవాళ పాలిటెక్నిక్ పిల్లలకి మాత్రం 2, 3 ఎన్ని కావాలంటే ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి. అందువల్ల మీరందరూ కోచింగ్ తీసుకోవడానికి వచ్చినందుకు ముందుగా మీ అందరికీ అభినందనలు. కోచింగ్ తీసుకుని సిన్సియర్గా రాసి మంచి ర్యాంక్ తెచ్చుకోండి. ర్యాంక్ ఎందుకు అవసరం అంటే మీకు ఎంట్రన్స్ రాయకపోయినా మీకు ఏదో కాలేజీలో సీట్ దొరుకుతుంది. కానీ ఎంట్రన్స్ రాసి మీకు క్వాలిఫై అయ్యి సీట్ తెచ్చుకుంటే గవర్నమెంట్ మిమ్మల్ని చదివిస్తుంది. ₹1 ఫీజు కట్టక్కర్లేదు. విడిగా అయితే గవర్నమెంట్ కాలేజీ అయితే 4,700 రూపాయల ఫీజు, ప్రైవేట్ కాలేజీ అయితే 25,000 రూపాయల ఫీజు. ఇదంతా మనం కట్టుకోవాలంటే కష్టం. తర్వాత మనం ఉండటానికి నెలకి 4,000, మన ఊళ్ళో అయితే పర్వాలేదు, పక్క ఊళ్ళోకి వెళ్ళి చదువుకోవాలంటే నెలకు 4,000-4,000 రూపాయలు కనీసం అవుతుంది. అంటే సంవత్సరానికి దాదాపు 50,000 నుంచి 60,000 నుంచి ₹1,00,000 దాకా అవుతుంది. అంటే మీరు చదవాలి అంటే ఎంట్రన్స్ రాయకుండా చదవాలి అంటే 2.5-3 లక్షలు ఖర్చు అవుతాయి. అందుకని ఖచ్చితంగా మీరు ఎంట్రన్స్ బాగా రాసి పాస్ అయ్యి మంచి ర్యాంక్ తెచ్చుకొని మీకు నచ్చిన ఇన్స్టిట్యూట్లో మీకు నచ్చిన కోర్సు చేరండి. ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా అన్ని చదువు చెప్పడానికే ఉన్నాయి కాలేజెస్ అన్నీ. కాబట్టి మీరు మంచి కాలేజ్ ఎంచుకొని మీకు అనుకూలంగా ఉండే బ్రాంచ్ తీసుకొని అక్కడ బాగా చదివి 3 ఏళ్ళు 2.5 సంవత్సరాలే మీరు చదవాల్సింది. ఒక 6 నెలలు మన కరికులం అంటే సిలబస్లో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అంటాం. ఎక్కడికి వెళ్తారు మీరు? నేరుగా కంపెనీకి వెళ్తారు, అక్కడ చేస్తారు ట్రైనింగ్, వాళ్ళు ఇస్తారు. వాళ్ళ కంపెనీ ట్రైనింగ్ ఇస్తుందంటే ఏం చేస్తుంది? మా కంపెనీకి వీళ్ళు పనికొస్తారా, వీళ్ళకి ఇక్కడ ఉద్యోగం ఇస్తే మాకు ఉపయోగపడతారా లేదా అన్న ఉద్దేశంతో మీకు ట్రైనింగ్ ఇస్తారు. అంటే ఏమవుతుంది, మీకు వాళ్ళు మిమ్మల్ని జాబ్ ఇవ్వడానికి సిద్ధపడి ట్రైనింగ్ ఇస్తారనమాట. ఇవాళ కనీసం 20,000కి తక్కువ లేకుండా బయట పాలిటెక్నిక్ పిల్లలకు ఉద్యోగాలు లేవు.
ఈ మధ్యన అంటే ప్రతి సంవత్సరం మేము క్యాంపస్ డేస్ ప్లేస్మెంట్స్ కండక్ట్ చేస్తాం. కిందటి సంవత్సరం అయితే పాలిటెక్నిక్ పిల్లలకి గవర్నమెంట్లో 99% ప్లేస్మెంట్స్ వచ్చినాయి, ప్రైవేట్లో 72% ప్లేస్మెంట్స్ వచ్చినాయి. అంటే దాదాపు 80% మంది పిల్లలకి స్టేట్ మొత్తం మీద ఉద్యోగాలు వచ్చినాయి. రెండోది పాలిటెక్నిక్ 10th క్లాస్ తర్వాత 3 ఏళ్ళు, పాలిటెక్నిక్ చదివిన పిల్లలు బీటెక్ 3 ఏళ్ళు చదువుతారు. అంటే 3+3 6 సంవత్సరాలు. మీరు ఇంటర్మీడియట్ నుంచి వెళ్ళినా 2 ఏళ్ళు ఇంటర్మీడియట్, తర్వాత 4 ఏళ్ళు బీటెక్, అది కూడా 6 ఏళ్ళే. మీరు ఇటు నుంచి వెళ్ళినా అటు నుంచి వెళ్ళినా 6 ఏళ్ళకే మీరు బీటెక్ పూర్తి చేయగలుగుతారు. అయితే ఇంటర్మీడియట్ అంటే మీరు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీషు, తెలుగో లేకపోతే హిందీయో లేకపోతే సాంస్క్రిటో సెకండ్ లాంగ్వేజ్ తీసుకొని చదువుతారు. పాలిటెక్నిక్లో 3 ఏళ్ళు మీరు ఏం చదువుతారు? ఇంజనీరింగ్ టెక్నికల్ సబ్జెక్టులే చదువుతారు. ఆ చదివిన 3 ఏళ్ళు ఎంత సిలబస్ చదువుతారంటే బీటెక్ మీరు ఆడుతూ పాడుతూ చదువుకోవచ్చు, ఎంటెక్ ఆడుతూ పాడుతూ చదువుకోవచ్చు. ఇప్పుడు పాలిటెక్నిక్ చేసిన పిల్లలు ఎంటెక్ పిల్లలకిను బీటెక్ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయంగా నేను చూశాను నా కళ్ళతో. ఆ రోజు మనం చెప్పింది మనం పాలిటెక్నిక్ చదువుకున్న పిల్లలు బీటెక్ వాళ్ళకి ఎంటెక్ వాళ్ళకి కూడా పాఠాలు చెప్పగలిగే స్థితిలో ఉన్నారు. పైగా ఇప్పుడు మీకు వచ్చే బ్యాచ్ అంటే నెక్స్ట్ ఇయర్ అంటే 26 సంవత్సరం చేస్తారు, 26-27 అకాడమిక్ ఇయర్లో చేస్తారు. మీకు సిలబస్ మారుతుంది. దాంట్లో ఇంకా ఏం చేశారు? సగం థియరీ, సగం ల్యాబ్. మీరు చదివే ప్రతి కోర్సులోనూ 50% మాత్రమే క్లాస్ రూమ్లో బోర్డు మీద పాఠాలు చెప్తాం. మిగతా సగం మీరు ఎక్కడ ఉంటారు? ల్యాబొరేటరీలో ఏం చదివారో అది చేస్తారు. స్కూల్లో ఎగ్జిబిషన్స్ అవుతాయా? సైన్స్ ఎగ్జిబిషన్, దాంట్లో మీరు పార్టిసిపేట్ చేశారా? ఎవరన్నా కొద్దిమంది అన్నా చేశారా? వెరీ గుడ్, వెరీ గుడ్. చేయని వాళ్ళకి ఏమనిపిస్తుంది? చేస్తే బాగుండు, మేము కూడా చేస్తుంటే బాగుండు అనిపిస్తుంది. అవునా? ఆ ఆపర్చునిటీ మన పాలిటెక్నిక్లో ఉంది. ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి టెక్ ఫెస్ట్ అంటాం. ఎట్లా అంటే ఎగ్జిబిషన్, సైన్స్ ఎగ్జిబిషన్ అంటారో పాలిటెక్నిక్లో టెక్ ఫెస్ట్ అంటారు. 2 ఏళ్ళకి స్టేట్ లెవెల్లో కాంపిటీషన్స్, ముందు డిస్ట్రిక్ట్ లెవెల్లో జరుగుతాయి, తర్వాత స్టేట్ లెవెల్లో జరుగుతాయి. డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలెక్ట్ అయిన వాళ్ళని స్టేట్ లెవెల్, అంటే మన కాలేజీ నుంచి ప్రతి బ్రాంచ్ నుంచి ఒకళ్ళనో ఇద్దరినో కాంపిటీషన్కి పంపిస్తాం. అంటే కాలేజీ లెవెల్లో మీరు ప్రాజెక్ట్ చేసి బాగుంది అని అనిపించుకుంటారు, మీ టీచర్లే గైడ్ చేస్తారు. అది డిస్ట్రిక్ట్ లెవెల్కి వెళ్ళి అక్కడ బాగుంది అని మీరు సెలెక్ట్ అయితే స్టేట్ లెవెల్కి వెళ్తారు. స్టేట్ లెవెల్లో మన ప్రాజెక్టులు కొన్ని లాస్ట్ ఇయర్ ఫస్ట్ ప్రైజ్ ₹1,00,000 వచ్చింది. దాన్ని ఎవరిచ్చారు? మన మినిస్టర్ గారు లోకేష్ గారు ఆయన చేతులతో ఇచ్చారన్నమాట ప్రైజు. ఆయన ఊరికేదో చిన్న ప్రోగ్రామ్ ఏమో అనుకున్నారు. కానీ వచ్చిన తర్వాత ఆయన 2 గంటల పాటు ప్రతిదీ చూశారు, ప్రతి మోడల్ చూశారు. చూసి ఎక్సైట్ అయిపోయారు. ఆయన ఏదో క్యాజువల్గా అనుకుని వచ్చానని డయాస్ మీద ఆయన స్పీచ్, మీరు ఆయన రాసుకొచ్చిన స్పీచ్ చూపించారు, పక్కనే ఉన్నాము. స్పీచ్ చూసి ఈ పేపర్ పక్కన ఇచ్చేశారు, ఆయన పర్సనల్ సెక్రటరీకి ఇచ్చి చూసిన దాని గురించి మాట్లాడారు. అంటే ఒక మినిస్టర్ గారే, మన అమెరికాలో చదువుకొచ్చిన మినిస్టర్ గారు, మన స్టేట్ మినిస్టరు, ఆయన ఎక్సైట్ అయిపోయాడు. ఎంత మీరే కదా నాన్న 15-16 ఏళ్ల పిల్లలు చేసింది అది ఆ ప్రాజెక్టులు. అది జరుగుతుండగానే నా దగ్గరికి 2 కంపెనీల వాళ్ళు వచ్చారు. అంటే ఆ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళలో నేను కూడా ఉన్నాను అనమాట. ఒకటి మీరు అందరికీ తెలిసింది, వందే భారత్ ట్రైన్స్ చూసారా? ఎక్కిపోయినా చూశారు మీరు అందరూ, కనీసం పేపర్లో అయినా మన వీటిలో మొబైల్లో అయినా చూసుంటారు వాటిని. వాటికి టెక్నికల్ సపోర్ట్ ఇచ్చే మేధా సర్వో డ్రైవ్స్ అనే ఒక కంపెనీ, దాని పేరేంటి? మేధా సర్వో డ్రైవ్స్. ఆ కంపెనీలో టెక్నికల్ మేనేజర్ నా దగ్గరికి వచ్చాడు. సార్, ఒక ప్రాజెక్ట్ నాకు బాగా నచ్చింది, ఇదే ప్రాజెక్ట్ మోడల్ నేను మా కంపెనీలో చేయించాలంటే 10-15 మంది స్టాఫ్ చేత 3 నెలలు చేయిస్తే కానీ కాదు, ఆ మోడల్ మీ పిల్లలు చేశారు వారం రోజుల్లో, మాకు అది ఇస్తే నేను మా కంపెనీలో పెట్టుకొని చూపించుకొని అప్రూవ్ చేయించుకుంటాను అన్నాడు. ఏంట ప్రాజెక్ట్? దాని పేరు ఆటోమేటిక్ ఫైర్ ఐడెంటిఫికేషన్ అండ్ ఎక్స్టింగ్విషింగ్. అంటే రైళ్లలో కనుక పొరపాటున అగ్ని ప్రమాదం జరిగితే అది తెలిసేసరికి ఎవరో గుర్తుపట్టి చూసి ఓ చైన్ లాగో లేకపోతే ఓ ఫోన్ చేస్తేనో వచ్చి పక్క స్టేషన్లో ఎక్కడో వచ్చి దాన్ని ఆపుతారు, లేకపోతే రైలు అక్కడ ఆపేసేసి. మీరు చూసారుగా రైలు ప్రమాదాలు ఇంత ఘోరంగా జరుగుతాయా? దానికి మన పిల్లలు సొల్యూషన్ చెప్పారు. స్మోక్ ఒక సర్టెన్ లెవెల్ దాటంగానే ఆటోమేటిక్గా అలారం వస్తుంది, ఆటోమేటిక్గా ఎక్స్టింగ్విషర్ ఓపెన్ అయ్యి ఎక్కడికక్కడ ఆపేస్తుంది, నిప్పును ఆర్పేస్తుంది. అటువంటి ప్రాజెక్ట్ ఆయన వచ్చి మాకు ఇవ్వండి సార్ అన్నాడు. ఒక ఇంటర్నేషనల్ కంపెనీ వాళ్ళు వచ్చి మన పిల్లలంటే మీరే చేశారు, మీరు చేసిన ప్రాజెక్ట్ చూసి మాకు ఇవ్వండి అన్నాడు. అట్లాగే మీరందరూ ఊపిరి సినిమా చూసారా? నాగార్జున,
వీల్ చైర్లో ఉంటాడు, అవునా? ఆయన ఏం చేతులు కాళ్ళు కదల్చలేడు, ఒక మనిషి సహాయం కావాలి. అట్లాగనే ఒక కుప్పం పాలిటెక్నిక్ పిల్లలు డిజైన్ చేశారు దాన్ని. వీల్ చైర్ కాదు, బెడ్డే. ఆ బెడ్ని ఫోల్డ్ చేస్తే వీల్ చైర్ అవుతుంది, తీసుకెళ్ళిపోతే టాయిలెట్లోకి వెళ్ళిపోతుంది. అంటే మనం హాస్పిటల్లో 2-3 నర్సులు, ఒక మెయిడ్ ఉండి చేయాల్సిన పని మొత్తం కూడాను ఒక సింగిల్ వ్యక్తి పక్కన ఉంటే ఆ వ్యక్తి చేసేసుకోగలడు. అలాంటిది డిజైన్ చేస్తే దానికి ఒక కంపెనీ వాళ్ళు ముందుకొచ్చి మేము దానికి పేటెంట్ అప్లై చేస్తాము, మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి అని మమ్మల్ని అడిగారు. అది నేషనల్ లెవెల్ కాంపిటీషన్కి వెళ్తే అక్కడ కూడా ప్రైజ్ వచ్చింది దానికి. అది ఎవరు చేశారు? పాలిటెక్నిక్ పిల్లలు. అంటే మీరే రేపు చేరితే మీరు చేయబోయేవన్నమాట ఇట్లాంటివన్నీ కూడా. ఇటువంటి మంచి అవకాశాలు ఇంకే అవకాశాలు ఇక్కడ లేదు నాన్న. బీటెక్ చదివినా వచ్చే ప్యాకేజెస్ అంతా మీరు చూడండి, ఏ పెద్ద ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళినా సరే, మంచి కాలేజీలైనా బయట ఏంటంటే బోర్డులు 2.2 lakhs, 2.4 lakhs, 3 lakhs, 4 lakhs. కానీ పాలిటెక్నిక్లో లేటెస్ట్గా మీరు పోస్టర్లు వేస్తుంటాం చూడండి, అక్కడక్కడక్కడ 9 లక్షల రూపాయలతో ఉద్యోగాలు ఉన్నాయి. ఇంతేకాదు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లో చాలా ఉద్యోగాలకి పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ఎలిజిబుల్. మీరు ఏ సెక్టర్ అయినా చెప్పండి, అటు ఇప్పుడు ఆయిల్ ఇండస్ట్రీ చెప్పండి, ఆయిల్ కార్పొరేషన్స్ ఉన్నాయా, రైల్వేస్ చెప్పండి, టెలికాం చెప్పండి, ఆర్టీసీ చెప్పండి, ఏదైనా చెప్పండి, పాలిటెక్నిక్ పిల్లలు ఫస్ట్ ప్లేస్లో ఉంటారు. 9 లక్షల రూపాయలతో ఉద్యోగాలు ఇచ్చిన పిల్లలు ఉన్నారు. చూడండి, ఎక్కడన్నా మీకు పాలసీ డిపార్ట్మెంట్ ఇచ్చిన పోస్టర్లు ఉంటాయి చూడండి, 9 lakhsతో ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్తో జాబులు తెచ్చుకున్న పిల్లలు. మొన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ అని ఇండియాలో చాలా టాప్ మోస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, దాంట్లో మా స్టూడెంట్ సెలెక్ట్ అయినాడు అబ్బాయి. అట్లాగే ఇస్రో ఉంది కదా మీకు, రాకెట్లు వేస్తుంటారు, దాంట్లో కొన్ని 100 మంది పిల్లలు పాలిటెక్నిక్ పిల్లలు ఉన్నారు. మీరు ఏదైనా మంచి ఆర్గనైజేషన్ చెప్పండి, దాంట్లో మన పాలిటెక్నిక్ పిల్లలే ఉంటారు. ఓకేనా? కాబట్టి టెక్నికల్గాను ఇది బీటెక్ వెళ్ళాలన్నా సరే మంచి నాలెడ్జ్తో వెళ్తారు. ఏదో ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ చదువుకొని ఇంజనీరింగ్కి వెళ్ళటం వేరు, టెక్నికల్ సబ్జెక్టులు మొత్తం ఇంజనీరింగ్ సబ్జెక్టులో చదువుకొని ఇంజనీరింగ్కి వెళ్ళటం వేరు. ఎంత క్వాలిటీ ఉంటుందో చూడండి, డిఫరెన్స్ ఎంత ఉంటుందో చూడండి. కాబట్టి 2 రకాలుగా కత్తికి 2 పక్కల పదునంటాను చూసారా, అలాంటి కోర్సు పాలిటెక్నిక్. అంటే ఒక తమాషా ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని సీరియస్గా తీసుకోకండి. ఒక 5-6 రోజుల క్రితం ఒక పేరెంట్ వచ్చాడు నా దగ్గరికి. మా అబ్బాయి మీ స్టూడెంట్ని పెళ్లి చేసుకుంటానంటుందండి, మీరు ఏమిటి? మా స్టూడెంట్ పెళ్లి చేసుకోవటం ఏంటండి? ఎంత అంటే ఖురాన్ చూస్తే 5 years అవుతున్నాడు, 18 ఏళ్ళు. ఇదేమిటండి 18 ఏళ్ళ పిల్లలు? అమ్మాయిని చూస్తే 16-17 ఏళ్ళు చేసుకుంటానంటుందండి. ఆ 16-17 అమ్మాయికి పెళ్లి చేస్తానంటే మీరు జైల్లో ఉంటారు, పెళ్లి చేసుకుంటే అబ్బాయి జైల్లో ఉంటాడు, అబ్బాయి 14 ఏళ్ళు జైలు, మీకు 6 ఏళ్ళు జైలు ఖాయం అని చెప్పాను. కానీ ఆ అమ్మాయి ఏమంటే, అమ్మాయిని కూడా ఎందుకమ్మా అట్లా మాట్లాడంటే, సార్ అబ్బాయికి ఉద్యోగం వచ్చింది సార్, మీరే సార్ డయాస్ మీద అబ్బాయికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు సార్, 22,000 రూపాయలు జీతం కదా, మేము హాయిగా. నమస్కారం విద్యార్థులందరికీ, గుడ్ మార్నింగ్ అండ్ బెస్ట్ విషెస్. పరీక్షలు అయిపోయినప్పుడు నిన్న కదా, ఒక్కరోజు కూడా మీరు బ్రేక్ తీసుకోవాలా, వెంబడే కోచింగ్కి వచ్చేసారు. విసుగ్గా ఉందా, చికాగ్గా ఉందా? ఒక్కరోజు కూడా నేను ఇంట్లో ఉండనివ్వలేదని, ఒక సినిమా కూడా చూడలేదు, దురంధర్ కూడా చూడనివ్వలేదు, తీసుకొచ్చి కోచింగ్ సెంటర్లో పెట్టేశారు. ఏమన్నా చికాగ్గా ఉందా? ఏం లేదు, వెరీ గుడ్. ఆడపిల్లలు ఎక్కువ మంది ఉన్నారు, ఇంకా సంతోషంగా ఉంది. ఎందుకంటే అమ్మాయి చదువుకుంటే ఇల్లు బాగుపడుతుంది, కుటుంబం బాగుపడుతుంది. అబ్బాయి చదువుకుంటే ఆ అబ్బాయి ఒకడు మహా అయితే తమ్ముడికో చెల్లెలకో సహాయం చేస్తాడు. కానీ అమ్మాయి చదువుకుంటే మాత్రం ఇల్లు మొత్తం, కుటుంబం మొత్తం బాగుపడుతుంది. అందుకని మిమ్మల్ని చూస్తుంటే ఇంకా సంతోషంగా ఉంది, ఎక్కువ మంది ఆడపిల్లలు చూస్తుంటే. అట్లా అన్న డిస్కరేజ్ చేసేట్టు కాదు నన్ను అబ్బాయిల్ని, మీరు బాగా చదువుతారు. ఈ మధ్య కాలేజీల్లో క్లాస్ ఫస్ట్ ఎవరంటే అమ్మాయిలే ఉంటున్నారు. అందువల్ల మీరు కూడా బాగా హుషారు తెచ్చుకొని వీళ్ళకి పోటీగా మీరు కూడా బాగా కంపీట్ చేయాలి. స్టేట్ ర్యాంకులో చూస్తే వీళ్ళ ఫోటోలే కనబడుతున్నాయి, ఏ కోచింగ్ సెంటర్ చూసినా ఆడపిల్లల ఫోటోలే కనబడుతున్నాయి. అందుకని మగపిల్లలు కూడా కొంచెం ఉత్సాహం తెచ్చుకొని బాగా స్పిరిటెడ్గా మంచి ర్యాంకులు తెచ్చుకోవాలి. మన జీవన్ సారు మొత్తం ఉన్న బ్రాంచ్లన్నీ చెప్పేశారు. మేజర్ బ్రాంచ్లకు ఏమేమి ఉన్నాయి ఆపర్చునిటీస్ చెప్పారు. మొత్తం 28 రకాల కోర్సులు ఉన్నాయిరా పాలిటెక్నిక్లో. మీకు నచ్చిన కోర్సు ఎంచుకోవచ్చు. ఏ కోర్సుకైనా సరే ఉద్యోగాలు ఉన్నాయి, పిలిచి ఉద్యోగాలు ఇస్తున్నారు. మనం పోయి కంపెనీల చుట్టూ తిరగాలి. మా రోజుల్లో అంటే ఇంకా
బోల్డ్ అని టెస్టులు రాసుకోవాల్సి వచ్చేది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేకపోతే ఏదైనా ప్రైవేట్ అయితే కంపెనీలకు వెళ్ళి అప్లికేషన్లు పెట్టుకుని వాళ్ళ చుట్టూ తిరిగితే చాలా రోజుల తర్వాత దయగలిగితే పిలిచేవాళ్ళు, లేకపోతే ఊళ్ళోనే ఏదైనా ట్యూషన్లు చెప్పుకుంటున్నాం, లేకపోతే ఏదైనా వ్యవసాయం ఉంటే చేసుకుంటున్నాం, లేదా చిన్న చిన్న బిజినెస్ ఏదైనా ఉంటేనో చేసుకుంటుంటే కానీ గడవని పరిస్థితి. కానీ ఇవాళ పాలిటెక్నిక్ పిల్లలకి మాత్రం 2, 3 ఎన్ని కావాలంటే ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి. అందువల్ల మీరందరూ కోచింగ్ తీసుకోవడానికి వచ్చినందుకు ముందుగా మీ అందరికీ అభినందనలు. కోచింగ్ తీసుకుని సిన్సియర్గా రాసి మంచి ర్యాంక్ తెచ్చుకోండి. ర్యాంక్ ఎందుకు అవసరం అంటే మీకు ఎంట్రన్స్ రాయకపోయినా మీకు ఏదో కాలేజీలో సీట్ దొరుకుతుంది. కానీ ఎంట్రన్స్ రాసి మీకు క్వాలిఫై అయ్యి సీట్ తెచ్చుకుంటే గవర్నమెంట్ మిమ్మల్ని చదివిస్తుంది. ₹1 ఫీజు కట్టక్కర్లేదు. విడిగా అయితే గవర్నమెంట్ కాలేజీ అయితే ₹4,700 ఫీజు, ప్రైవేట్ కాలేజీ అయితే ₹25,000 ఫీజు. ఇదంతా మనం కట్టుకోవాలంటే కష్టం. తర్వాత మనం ఉండటానికి నెలకి 4,000, మన ఊళ్ళో అయితే పర్వాలేదు, పక్క ఊళ్ళోకి వెళ్ళి చదువుకోవాలంటే నెలకు 4,000 రూపాయలు కనీసం అవుతుంది. అంటే సంవత్సరానికి దాదాపు 50,000 నుంచి 60,000 నుంచి ₹1,00,000 దాకా అవుతుంది. అంటే మీరు చదవాలి అంటే ఎంట్రన్స్ రాయకుండా చదవాలి అంటే 2.5-3 లక్షలు ఖర్చు అవుతాయి. అందుకని ఖచ్చితంగా మీరు ఎంట్రన్స్ బాగా రాసి పాస్ అయ్యి మంచి ర్యాంక్ తెచ్చుకొని మీకు నచ్చిన ఇన్స్టిట్యూట్లో మీకు నచ్చిన కోర్సు చేరండి. ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా అన్ని చదువు చెప్పడానికే ఉన్నాయి కాలేజెస్ అన్నీ. కాబట్టి మీరు మంచి కాలేజీ ఎంచుకొని మీకు అనుకూలంగా ఉండగలిగే మీకు చిన్న సత్కరించుకొని కార్యక్రమాన్ని ముగిద్దాం. ముందుగా మన చీఫ్ గెస్ట్ డాక్టర్ పి రాజశేఖర్ గారిని శాలువాతో గౌరవించవలసిందిగా మన అక్షా కళాశాల చైర్మన్ అలాగే ఎస్ఎల్జీ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ గారిని కోరుతున్నాం. సార్ ప్లీజ్. షీల్డ్ సార్. అలాగే నాగ కళ్యాణి గారికి మన ఎస్ఎల్జీ కోచింగ్ సెంటర్ ఇంకో డైరెక్టర్ గారు నాగలక్ష్మి మేడం గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు చైర్మన్ శ్రీ అద్దంకి కిషోర్ బాబు గారికి చిరు సత్కారం. గ్రౌండ్కి వస్తాను. థ్యాంక్ యూ సార్. అతిథిగా విచ్చేసిన శ్రీ కిషోర్ గారిని వేదిక మీదకి వచ్చి చిరు సత్కారం అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సార్. సో ఈనాటి మరో ముఖ్య అతిథి మన జి రవికుమార్ గారు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ సార్. ఒకరోజు మన లోకల్ స్టూడెంట్స్ అందరూ కూడా మనకి ఇంకా అంటే ఈ రోజు ప్రోగ్రామ్ అనేది మన క్లాసెస్ అనేది హాఫ్ డే సెక్షన్ అనేది చెప్పాము. అందుకని సో ఈ ఒక్కరోజు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. రేపు 9:30 షార్ప్ మీరు వచ్చేసి కెమిస్ట్రీ క్లాస్ స్టార్ట్ అయ్యింది. 9:30 టు మనకి 10:45 లేదా 11 o'clock వరకు కూడా
మనకి కెమిస్ట్రీ నడిచిద్ది. 11 to 11:15 బ్రేక్ ఉండిద్ది. 11:15 to 12:45 ఫిజిక్స్ క్లాస్ నడిచిద్ది. 12:45 to 1:45 లంచ్. ఓకేనా? ఎందుకంటే మీకు స్కూల్లో 12:30కే లంచ్ అని విన్నాను. సో మాకేంటంటే 1 తర్వాత లంచ్ అలవాటు. సో మీకోసం అని చెప్పి ఆ టైం టేబుల్ ఎక్స్టెండ్ చేసుకుని కొంచెం తగ్గించుకుంటా ప్రతి క్లాసు కూడా 1.5 అవర్ పెట్టుకుంటూ వచ్చామమ్మా. తక్కువ టైం ఉంది కాబట్టి 1.5 అవర్ 1.5 అవర్ అంటే ఓవరాల్గా మనకి ఏదన్నా కానీ ఇది ఒక 5.5 అవర్స్ నడిచిద్ది. దానిలో 5కి మిమ్మల్ని ఇంటికి పంపించేస్తాం. షార్ప్గా 1:45కి మ్యాథ్స్ క్లాస్ స్టార్ట్ అయ్యిద్ది అనమాట. ఓకేనా? సో మీరందరూ కూడా వస్తా లంచ్ క్యారీ చేస్తే అంటే లంచ్ తెచ్చుకోండి. ఇక్కడే ప్రశాంతంగా ఆడపిల్లలందరికీ ఒక రూము, మగపిల్లలందరికీ ఒక రూమ్ చేస్తున్నాము. క్లాసులు చెప్పేటప్పుడు కూడా ఇబ్బంది లేకుండా, ఎందుకంటే ఆల్మోస్ట్ 3 సెక్షన్స్ కావాలి. ఇప్పుడు 3 సెక్షన్స్ చేయాలి. మీ పేరెంట్స్ కూడా కొంచెం ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవుతున్నారు, అది మాకు తెలుసు. గర్ల్స్ హై స్కూల్లో చదివారు మా పిల్లలు, బాయ్స్ హై స్కూల్లో ఉన్న రిటోట్ అని ఉంది కాబట్టి సో గర్ల్స్ వరకు సపరేట్ సెక్షన్లు చేస్తున్నాము. మీకు ఏ ఇబ్బంది ఉండదు. ఓకేనా? లంచ్ కూడా చక్కగా మీ క్లాస్ రూమ్స్లో ఫ్రీగా చేయొచ్చు మీరు ఇబ్బంది లేకుండా. ఎటువంటి అంటే మామూలుగా పిల్లలు ఎలా అని పేరెంట్స్ కూడా ఇది అవుతున్నారు కాబట్టి ఆ ప్రాబ్లం అనేది ఉండదు. చక్కగా ఇక్కడ మనకి 3-4 రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మంచిగా ఇక్కడే చేసుకోవచ్చు. వస్తా వాటర్ బాటిల్ లంచ్ తెచ్చుకోండి అమ్మా, ఎండాకాలం కాబట్టి జాగ్రత్త కూడా తీసుకోవాలి వచ్చేటప్పుడు. సరేనా? వాటర్ అనేది ఇక్కడ దొరుకుతాయి. బాటిల్ ఎవరిదాలు క్యారీ చేసుకుంటే క్లాసులో వాటర్ అయినా తాగుతూ ఉండొచ్చు ఎండాకాలం కాబట్టి. సరేనమ్మా? థ్యాంక్ యూ. మన డే స్కాలర్స్ వరకు ఇది ఏదైనా ఉన్నా చూడండి. ఓకేనా? మరి ముఖ్యంగా మన సార్కు చెప్పినట్టు ఇంకోటి చెప్పినట్టు మేడం గారు ఉన్నట్టు మా ఇంట్లో కూడా మాకు ఒక ఇన్స్పిరేషన్ ఉంది. మా వైఫ్ మా మేడం లక్ష్మీ మేడం గారు, నాగలక్ష్మి మేడం గారు. అంటే ఏ టైంకి ఇంటికి వెళ్ళినా లేదా ఇలా పిల్లల దగ్గరికి వెళ్ళానులే, కోచింగ్ దగ్గరికి వెళ్ళానులే, నైట్ 11 అయింది 12 అయింది, ఆల్మోస్ట్ మీ ట్యూషన్లోనే 10 వరకు ఉండుంటా. అవునా? ఈ 3-4 డేస్లో మీ ట్యూషన్స్లోనే 10 వరకు మీతో పాటు ఉండుంటాను. సో అక్కడ నుంచి నేను ఇంటికి వెళ్ళేదానికి 11 అయినా ఇంకోటి అయినా సరే నువ్వు చేసేది మంచి కార్యక్రమమే కదా, సో దానికి కూడా నేను సపోర్ట్ ఉంటాను. ఇంటి బాధ్యత మొత్తం కూడా నేను తీసుకుంటాను. 2 పిల్లల్ని నేను దగ్గరుండి నేను చూసుకుంటాను. ఎందుకంటే మా పిల్లలు కూడా చిన్న పిల్లలే, 3rd క్లాసు 2nd క్లాసే చదువుతున్నారు. ఆ పిల్లల బాధ్యత నేను తీసుకుంటాను ఒంటరిగా ఇబ్బంది లేకుండా అని చెప్పి మా మేడం సపోర్ట్ చేయబట్టి ఈ ఎస్ఎల్జీ అనేది ఈరోజు 150 to 160 మెంబర్స్కి వేదిక అయింది. సో థ్యాంక్ యూ నాగలక్ష్మితో. అలాగే మన సీనియర్ మోస్ట్ అకౌంటెంట్ గారు అంటే ఎవరికి తెలియదు ఉండదు, శ్రీనివాస్ గారు. మీ అందరినీ బ్లెస్ చేయడం అమ్మ, వీళ్ళందరూ ఏదో ఉద్దేశించి రాల, పిల్లలందరూ భవిష్యత్తు బాగోవాలి, వాళ్ళని బ్లెస్ చేద్దాము, వాళ్ళని ఒక దారిలో పెడితే వాళ్ళు రేపొద్దున వాళ్ళ ఫ్యూచర్ మీరే. మనకు ఒక క్యాపిటల్ ఏర్పడాలి, దాని ఫ్యూచర్ ఎవరంటే మీరే. ఆ క్యాపిటల్ని మేము మీలో చూసుకుంటున్నాము. సో దానికోసం ఏంటంటే ఈ ఫ్యూచర్ని ఎంకరేజ్ చేయడం కోసం, ఈ జాబుల కోసం ఇంతమంది మన అకౌంటెంట్ శ్రీనివాస్ గారు అవ్వచ్చు, అలాగే పేరెంట్స్ అవ్వచ్చు, దివాకర్ గారు అవ్వచ్చు, మన సునీల్ అవ్వచ్చు, అలాగే ఇంతమంది ఫ్యాకల్టీ మన సార్స్ కానీ వాస్తవంగా ఈరోజు హాలిడే, పబ్లిక్ హాలిడే. మన సార్స్ అందరూ ఎంతో బిజీగా ఉంటారు. మనకు తెలుసు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒక పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా, కానీ ఇంత ఎండలో కూడా ఇంత చెమటలో కూడా మీ అందరి కోసం కూర్చున్నారంటే దీని యొక్క విలువ తెలుసుకోండి. వాళ్ళు ఇంత మూమెంట్ అంటే ప్రతి ఒక్క 1 అవర్ వాళ్ళు ఏసీలో కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు, బట్ కానీ ఇంత చెమటలో కూడా కూర్చొని మన కోసం ఎక్కడో గుంటూరు అవతల దూరం నుంచి ఈరోజు ఇక్కడ దాకా వచ్చి మేడము సారు మీకోసం ఇక్కడ ఇంత వాల్యుబుల్గా మాట్లాడుతున్నారు అంటేనే మీ భవిష్యత్తు కోసం అని చూసుకోండి. మీ పేరెంట్స్ని బాధ పెట్టొద్దు. మీ పేరెంట్స్ని ఆనందంగా ఉండాలి అంటే మంచి జాబ్లో సెటిల్ అవ్వాలి. మంచి జాబ్లో సెటిల్ అవ్వాలంటే ఈ ఎంట్రన్స్ ఎగ్జామే మీకు ఫస్ట్ సక్సెస్. గుర్తుపెట్టుకోండి, మన లైఫ్ ఫస్ట్ సక్సెస్ ఈ ఎంట్రన్స్ ఎగ్జామే. దీంట్లో క్వాలిఫై అయ్యామంటే మన పేరెంట్స్ సక్సెస్ అయినట్టే, మనం సక్సెస్ అయినట్టే. సో ప్రతి ఒక్కళ్ళు ఈ 23 రోజులు జాగ్రత్తగా నేర్చుకొని క్లాసులు ఆబ్సెంట్ లేకుండా రండి. ఓకేనమ్మా? థ్యాంక్ యూ వెరీ మచ్. మీలో సాయివాస్